హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఒక సూపర్ అయిన థాయ్ డ్రామాని చూడబోతున్నాం. ఈ డ్రామా చాలా బాగుంటుంది, సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తిన పేరు అలేనా. తినే ఈ డ్రామా హీరోయిన్. తినకి ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ అవ్వాలి అన్నదే ఒక పెద్ద డ్రీమ్ గా ఉంటుంది. అందుకే ఇలా స్టోరీని ఆలోచిస్తున్నా అని చెప్పి ఏం రాయాలి, ఎలా రాయాలి అని అర్థం కాక ఇలా జుట్టుని పీక్కుంటుంటుంది. ఇంకా అలేనా గురించి చెప్పాలి అంటే చాలా జాలీ అయిన టైప్. అందరితోనూ చాలా త్వరగా మింగలయ్యే ఒక అమ్మాయి. ఇంకా అలేనాకి అమ్మ నాన్న అని ఎవరూ లేరు. తన నాన్న చాలా రోజుల ముందే చనిపోయింటాడు. తన నాన్న గుర్తుగా అలేనాకి ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. ఈ ఇల్లు అంటే అలేనాకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళ నాన్న ఇంకా ఉన్నారు అని తను నమ్ముతుంటుంది. ఇప్పుడు అలానే ఒక అబ్బాయిని చూపిస్తారు. తినే ఈ డ్రామా హీరో. వీడి పేరు మైక్. చాలా మంచి సింగర్. చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేసింటాడు. కరెక్ట్ గా చెప్పాలి అంటే థాయిలాండ్ లో ఉన్న ఒక సూపర్ స్టార్. చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. కానీ ఏమనే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ వాడి సాంగ్స్ అన్ని అంతగా రీచ్ అవ్వడం లేదు. దానివల్ల మైక్ కంపెనీలో ఏమంటారు అంటే, నువ్వు కొరియాకి వెళ్ళి కొన్ని యాడ్స్ లో యాక్ట్ చేయడం, ఇంకా మూవీస్, డ్రామాస్ అని వాటి మీద కొన్ని రోజులు కాన్సన్ట్రేట్ చేయి. తర్వాత కొంచెం రీచ్ దొరికిన తరువాత మనం నీ సాంగ్స్ ని రికార్డ్ చేద్దామని చెప్తారు. కానీ హీరోకి ఆ విషయం అస్సలు నచ్చదు. ఏమంటే వాడి ప్యాషనే సాంగ్ పాడడం. సో దాన్ని వదిలేసి ఇలా వెళ్ళి మూవీస్ లో యాక్ట్ చేయమంటున్నారు కదా అని వాడికి ఒకలా బాధగా ఉంటుంది. అయినా కూడా ఇంకా వేరే దారి లేదు. వాళ్ళతో కాంట్రాక్ట్ లో ఉంటాడు. సో వాళ్ళు చెప్పింది చేయాలి అన్న సిచ్యువేషన్ లో ఉంటాడు. ఇంకా మైక్ కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేము. వీడు వన్ సైడ్ గా చాలా రోజుల నుంచి లవ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ అమ్మాయి పేరు మింత్రా. ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తుంటుంది. ఈ అమ్మాయి మోడల్ కూడా హీరోనే. హీరో వచ్చి చాలా సార్లు మింత్రా దగ్గర లవ్ ప్రపోజ్ చేయాలి అని ట్రై చేసింటాడు. కానీ మింత్రాకి అందులో అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తన వరకు మైక్ వచ్చి ఒక మంచి ఫ్రెండ్ అంతే అన్నట్లే చూస్తుంటుంది. ఇప్పుడు కూడా కొరియాకి వెళ్తున్నాం కదా, చాలా రోజులు మింత్రాని చూడకుండా ఉండాలి అని చెప్పి హీరో ఫీల్ అవుతుంటే, మింత్రా మాత్రం ఎలాంటి ఒక బాధ లేకుండా, ఇందులో ఏముంది, నువ్వు వెళ్ళి వచ్చిన తరువాత మనం ఇద్దరం మీట్ అవుదాం అన్నట్టు చెప్తుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ అలేనా స్క్రిప్ట్ ని కూడా రెడీ చేసి ఉంటుంది. చాలా ఆలోచించి ఆ స్క్రిప్ట్ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తిను ఒక పెద్ద సెలబ్రిటీ అయినట్లు, అందరూ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి సైన్ తీసుకుంటున్నట్లు అంతా కలలు కంటుంటుంది. కానీ లోపలికి వెళ్ళి అలేనా రాసిన స్టోరీని వాళ్ళకి చూపిస్తే అక్కడ ఉన్న ఆ లేడీ ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఏమంటే ఇప్పుడు కూడా అలేనా రాసిన స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసేస్తారు. అలేనాకి ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు. చాలా సార్లు తన స్టోరీని రిజెక్ట్ చేసింటారు. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం బెటర్ గా రాసుకొని రామ్మా అని చెప్పి పంపించేస్తారు. అలేనాకి అయితే ఏం చేయాలి అని అర్థం కాలేదు. ఏమంటే చాలా ఆలోచించే ఈ స్టోరీని రాసింటుంది. ఇప్పుడు దీన్ని కూడా రిజెక్ట్ చేసేసారే అని ఫీల్ అవుతున్నప్పుడు ఆ టైంలోనే ఇక్కడ హీరో కూడా మింత్రాని తలుచుకుంటూ ఫీల్ అవుతుంటాడు. అలానే కట్ చేసి హీరోయిన్ అక్కని చూపిస్తారు. తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడైతే చేతికి డబ్బులు వచ్చిందంటే చాలు దాన్ని తీసుకుని వెళ్ళి స్టాక్ మార్కెట్ లో వేయడం, లేదంటే ఏమైనా గేమ్ లో పెట్టి ఆడడం అని ఖర్చు చేస్తుంటాడు. రెస్పాన్సిబిలిటీ అన్నది కొంచెం కూడా ఉండదు. ఇప్పుడు కూడా జాబ్ మానేసి ఈ విషయం ఎలా రా తినతో చెప్పేది అన్నట్లు కూర్చుంటాడు. ఇప్పుడు వీడు ఇలా జాబ్ పోయింది అనే విషయాన్ని చెప్తే అలేనా అక్క వాడికి అంతకు మించి ఒక షాక్ ఇస్తుంది. ఏమంటే అలేనా అక్క కొన్ని రోజులుగా ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఉంది. అంతేకాకుండా అందరి దగ్గర అప్పు తీసుకుంటారు. ఆ అప్పు కూడా తీర్చలేక కష్టపడుతుంటారు. ఇలా ఇద్దరు కూర్చొని ఫీల్ అవుతున్న ఆ టైంలో ఆ అమ్మాయికి ఒక కాల్ వస్తుంది. ఏమంటే అలేనా ఇల్లు ఒక లేక్ పక్కన ఉంటుంది. ఎలా అంటే డబ్బు ఉన్న వాళ్ళంతా గెస్ట్ హౌస్ గా యూజ్ చేసుకునేలా ఉంటుంది. సో ఆ ఇంటికి చాలానే డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు అలేనా అక్కకి కాల్ చేసి ఆ ఇల్లుని మాత్రం నాకు అమ్మేస్తారా, మీకు మంచి కమిషన్ ఇస్తాను అన్నట్లు అడుగుతుంటారు. తినకైతే ఆ ఇల్లుని అమ్మడంలో అంత ఇంట్రెస్ట్ లేదు. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ఒక విషయాన్ని చెప్తాడు. ఏమంటే వీళ్ళకి చాలా అప్పు ఉంటుంది కదా, సో మనం ఆ ఇంటిని అమ్మేసి మనం తీసుకున్న అప్పుని క్లియర్ చేసేద్దాం. ఇంకా నువ్వు కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా, సో ఇక్కడ నుంచి నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అంటాడు. కానీ ఆ అమ్మాయికి ఇలా చేయడం ఇష్టమే లేదు. దీనికి ఖచ్చితంగా అలేనా ఒప్పుకోదు. ఎందుకంటే మేమిద్దరం ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాం. అంతేకాకుండా ఆ ఇల్లు అలేనా పేరు మీదనే ఉంది. సో దాన్ని ఎలా మనం అమ్మగలం అని వాళ్ళ అక్క అన్నప్పుడు, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేసి నెక్స్ట్ డేనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఏం చెప్తారు అంటే, నా కంపెనీలో నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. కొరియాకి ట్రిప్ కి వెళ్ళడానికి అరేంజ్ చేసిండారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను కొరియాకి వెళ్ళలేకున్నా. నేను వెళ్ళకపోతే టికెట్ వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఈ కూపన్ ని నువ్వు యూజ్ చేసుకో అని చెప్పి అలేనాకి ఇస్తారు. అంతే అలేనా కూడా కొరియా అని చెప్పగానే చాలా కే డ్రామాస్ అంతా చూసినట్లు ఉంది. సో ఆ డ్రీమ్స్ లో కొరియాకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతుంది. అలేనా ఓకే చెప్పిన వెంటనే తన ముందు ఒక అగ్రిమెంట్ ని పెట్టి సైన్ తీసుకుంటారు. ఈ టికెట్ ని నేను ఎవరికో అమ్మేశాను అని మా కంపెనీలో అనుకోకూడదు కదా, అందుకే ఇలా అంతా సైన్ తీసుకుంటున్నా అని ఏమేమో చెప్పి హీరోయిన్ ని మోసం చేసి ఆ ఇంటిని వీళ్ళ పేరు మీద రాయించుకుంటారు. ఇప్పుడు అలానే ఆ ఇంటిని అమ్మేయాలి అని కూడా డిసైడ్ అయిపోతారు. అలేనా అక్కకి అయితే ఇలా అంతా చేయడం నచ్చదు. అయినా కూడా చాలా అప్పు ఉంది.
అంతేకాకుండా అప్పు ఇచ్చిన వాళ్ళంతా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించింటారు. అందుకే ఇంకా వేరే దారి లేక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇలా అంతా చేస్తుంటుంది. ఇదంతా ఏమీ తెలియకుండా అలైనా ట్రిప్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. ఇది ఒక 5 రోజుల ట్రిప్ లాగా, నీకు కావాల్సిన అన్నింటినీ ఫ్రీగా వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. సో నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అలైనాని కొరియాకి పంపిస్తారు. ఆ టైంలోనే మైక్ కూడా కొరియాకి వెళ్ళడానికి రెడీ అయి వెళ్తుంటాడు. ఇప్పుడు చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుంటారు. హీరోయిన్ కి ఫ్లైట్ లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కావడం వల్ల విండోలో నుండి చూస్తున్నా అని చెప్పి వాడికి చాలా క్లోజ్ గా వెళ్ళి చూస్తుంటుంది. వదిలితే వాడి ఒళ్ళోనే కూర్చుంటుందేమో అంతలా వాడిని టార్చర్ చేస్తుంటుంది. అలైనా అలా అంతా చేయడం చూసి హీరోకి కోపం వచ్చేస్తుంది. మనం కావాలంటే ప్లేస్ చేంజ్ చేసుకుందామా అని చెప్పి అలైనాకి విండో సీట్ ఇచ్చేస్తాడు. అలైనా అయితే హీరోని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందే అని చెప్పి చాలా సేపు ఆలోచించి, హో మీరు యాక్టర్ ఇంకా సింగర్ కదా అని చెప్పి వాడు పాడిన అన్ని పాటల్ని ఒక్కొక్కటిగా పాడుతుంటుంది. వాడికైతే చాలా కోపం వస్తుంటుంది. ఆల్రెడీ కొరియాకి ఇష్టం లేకుండానే వెళ్తుంటాడు. ఇందులో హీరోయిన్ ఇలా అంతా చేయడం చూసి, నాకు నిద్ర వస్తుంది, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి, సో నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా అని చెప్పినా అలైనా వినేలానే లేదు. ఇష్టానికి మాట్లాడుతూనే ఉంటుంది. ఇందులో ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తే నా ఫుడ్ కంటే కూడా మీది బాగున్నట్లు ఉంది కదా అని వాడి ప్లేట్ లో నుండి తీసి తినడం, ఇంకా ఫ్లైట్ లో ఇచ్చిన వైన్ ని ఇష్టానికి తాగేసి ఏం చేస్తున్నామని కూడా తెలియక వాడిని హింసిస్తుంటుంది. సరే అని ఇప్పుడు రెస్ట్ రూమ్ కి వెళ్ళేసి వచ్చి ఏ ప్లేస్ లో కూర్చోన్నామని కూడా మర్చిపోయి తడబడుతూ వస్తుంటుంది. ఇప్పుడు ఎలానో మైక్ దగ్గర వచ్చేస్తుంది. కానీ అంతలో అలైనాకి వామిటింగ్ వచ్చేలా అయిపోతుంది. ఇప్పుడు వామిటింగ్ వచ్చేలా చేయగానే వాడు బెదిరిపోతాడు. దయచేసి వామిటింగ్ మాత్రం చేయకు అని చెప్తుంటాడు. అలైనా కూడా లేదు లేదు నేనేం చేయను అని చెప్తూనే ఉంటుంది. కానీ అలానే వాడి మీదనే వామిటింగ్ చేసేస్తుంది. అంతే వాడికి కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే అంతే అని చెప్పి బాత్రూమ్ లో పెట్టి లాక్ చేసి వచ్చి కూర్చుంటాడు. కానీ కాసేపట్లోనే ఎయిర్ హోస్ట్ హీరోయిన్ ని తీసుకుని వచ్చేస్తారు. ఇలా వీళ్ళిద్దరి ఫస్ట్ మీటింగే చాలా ఘోరంగా ఉంటుంది. హీరో అయితే ఇంకా లైఫ్ లోనే ఈ అమ్మాయి ఫేస్ ని మళ్ళీ చూడకూడదు అని అనుకుంటాడు. కానీ వాడు స్టే చేస్తున్న హోటల్లోనే హీరోయిన్ కూడా స్టే చేయడానికి వస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడికి కూడా వచ్చేసిందా, ఈ అమ్మాయి కంట్లోనే మనం పడకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే అలైనాకి కొరియా చాలా కొత్త ప్లేస్. తనకి కొరియా లాంగ్వేజే రాదు, థాయ్ లాంగ్వేజ్ తప్ప ఇంకేమీ తెలియదు. సో ఇలా ఇంగ్లీషు తెలియక కొరియను తెలియక ఎలానో మేనేజ్ చేసి అలైనా అక్క బుక్ చేసి పెట్టిన హోటల్ కి కూడా రీచ్ అయిపోతుంది. ఇంకా కొరియా అంతా తిరిగి చూడాలి అని ఒక మ్యాప్ ని చేతిలో పెట్టుకొని కొరియా మొత్తం తిరిగి చూస్తుంటుంది. తనకి నచ్చిన ప్లేస్ కి అంతా వెళ్ళి చాలా ఫొటోస్ తీసుకోవడం అని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇంకా ఇక్కడ మైక్ ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది వచ్చింటారు. అందరూ అడిగిన క్వశ్చన్సే అడుగుతుంటారు. వాడు కూడా ఫస్ట్ టైం ఆన్సర్ చెప్తున్నట్లే చెప్తుంటాడు. వాడికి నచ్చిందో లేదో కానీ నవ్వుతూనే ఆన్సర్ చెప్తుంటాడు. ఇప్పుడు అలానే ఈ సిరీస్ లో ఇంకొక క్యారెక్టర్ ని చూపిస్తారు. వీడి పేరు జార్జ్. కొరియాలోనే ఒక కంపెనీ పెట్టుకొని రన్ చేస్తుంటాడు. ఆ ప్లేస్ లోనే అలైనా కూడా వచ్చి ఫొటోస్ తీసుకోవడం ఇంకా చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడం అని జాలీగా ఉంటుంది. ఇప్పుడు అలైనాని చూడగానే జార్జ్ కి నచ్చేస్తుంది. ఇంకా అలైనా తీసుకున్న ఫొటోస్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు వెనకాల జార్జ్ ని కూడా చూస్తుంది. వెంటనే జార్జ్ తో ఇంకొక ఫోటో తీసుకుందామా అన్నట్లు అడుగుతుంది. అలైనా ఎలా అంటే వెంటనే అందరితో మింగల్ అయ్యే ఒక అమ్మాయి. ఇంకా అలైనా ఇలా అడగగానే వాడు కూడా ఫోటోకి పోజ్ ఇస్తుంటాడు. ఇక్కడ అలైనాని చూసిన జార్జ్ మళ్ళీ అదే రోజు ఒక పార్క్ లో అలైనాని మీట్ అయ్యేలా సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలైనాకి వచ్చి వీడు థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు అని తెలియదు. జార్జ్ కూడా ఇష్టానికి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు అలైనాకి ఏం ఆన్సర్ చేయాలి అని అర్థం కాలేదు. అంతేకాకుండా వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అని కూడా తెలియక కన్ఫ్యూజ్ అయి చూస్తుంటుంది. ఆ తర్వాత వాడితో చాలా సేపు మాట్లాడిన తరువాతనే తెలుస్తుంది జార్జ్ కి థాయ్ లాంగ్వేజ్ తెలుసు అని. ఊరు పేరు ఏమీ తెలియని ప్లేస్ లో ఫస్ట్ టైం జార్జ్ ని మీట్ అయి ఉంటుంది. సో నాతో కాసేపు టైం స్పెండ్ చేయగలరా అనగానే వాడు కూడా ఉన్న అన్ని మీటింగ్స్ ని క్యాన్సిల్ చేసి హీరోయిన్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుంటాడు. అలానే ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. వాడేం చేస్తున్నాడు, అలైనా ఏం చేస్తుంది అని ఇలా అన్ని తెలుసుకొని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఫొటోస్ అంతా తీసుకొని నీకు ఏమైనా ప్రాబ్లం అంటే మర్చిపోకుండా కాల్ చేయి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అలైనా దగ్గర చెప్తుంటాడు. ఈ జార్జ్ ఇంకెవరో కాదు, మైక్ ఫ్రెండే. మైక్, మింత్రా, జార్జ్ ఈ ముగ్గురు చిన్నప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఏమి కొరియాకి వచ్చిన విషయమే చెప్పలేదు అని జార్జ్ మైక్ ని అడిగినప్పుడు మైక్ వచ్చి నా కథ వదులు, నువ్వు ఎలా ఉన్నావు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా సెట్ అయిందా అని అడిగితే జార్జ్ వచ్చి మార్నింగ్ చూసిన అలైనా గురించి మాట్లాడుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంతా ఎవరూ లేరు, కానీ ఈ రోజు మార్నింగ్ పార్క్ లో ఒక అమ్మాయిని చూసాను, చాలా క్యూట్ గా ఉంది, చాలా మంచి అమ్మాయి, మన ఊరి నుండి వచ్చింది, ఏమో ట్రిప్ కోసం వచ్చిందంట అని చెప్తుంటాడు. కానీ హీరోకి తెలియదు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని. ఇలా అన్ని బాపోతున్నప్పుడు అలైనాకి దీని తరువాతనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. 5 రోజులు నువ్వు ఆ హోటల్లోనే స్టే చేయొచ్చు అని చెప్పే కదా హీరోయిన్ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పంపించింటాడు. కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే 2 days లోనే ఆ హోటల్ వాళ్ళు కాల్ చేసి
మీరు ఈ రోజే చెక్అవుట్ చేయాలి అని చెప్పేస్తారు. అలైనాకి అయితే ఏమీ అర్థం కాలేదు. సరే అని ఆ హోటల్ వాళ్ళ దగ్గర మాట్లాడి అర్థమయ్యేలా చెప్దామని చూస్తే వాళ్ళకైతే హీరోయిన్ మాట్లాడడం అస్సలు అర్థం కావడం లేదు. ఇలా అలైనా ఇక్కడ కష్టపడుతున్న ఆ టైంలోనే జార్జ్ ఆ హోటల్ కి వస్తాడు. ఇదే మంచి టైం అని జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ ని జార్జ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా వీడు ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడినప్పుడే తెలుస్తుంది, నీకు రూమ్ 5 days బుక్ చేయలేదంట, 2 days మాత్రమే బుక్ చేసిండారు. నాకు తెలిసి నువ్వు మీ సిస్టర్ కి కాల్ చేసి మాట్లాడు, అప్పుడే ఏం జరిగింది అని తెలుస్తుంది అని మాట్లాడుతున్నప్పుడే ఆ ప్లేస్ కి మైక్ రావడం వల్ల జార్జ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలైనాకి ఏం చేయాలి అని అర్థం కాలేదు. సరే అని వాళ్ళ అక్కకి కాల్ చేస్తే వాళ్ళ అక్క ఫోన్ ని కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏమంటే అక్కడ ఇల్లు అమ్మే ప్రాసెస్ జరుగుతుంటుంది. సో ఫోన్ తీసి ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరు భయపడి ఫోన్ ని తీయడం లేదు. ఇంకా ఇక్కడ ఆ హోటల్లో అయితే ఒక్కరోజు స్టే చేయాలి అంటేనే 10,000 అని చెప్తుంటారు. అలైనా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. మళ్ళీ తిరిగి థాయిలాండ్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేదు. అలైనా అయితే వాళ్ళ అక్కకి కాల్ చేసి చూస్తుంది, మెసేజ్ చేస్తుంది, కానీ దేనికి రిప్లై ఇవ్వరు. ఏం చేయాలో తెలియక సరే జార్జ్ కి కాల్ చేసి హెల్ప్ అడుగుదామని చూస్తే వాడికి కాల్ రీచ్ అవ్వడమే లేదు. ఇలా ఉండటానికి ప్లేస్ లేక రోడ్లో తిరుగుతున్నప్పుడే మైక్ ఫోటోని చూస్తుంది. అప్పుడే వాడు కూడా ఆ హోటల్లోనే ఉన్నాడు అన్న విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు అలైనా ఏం చేస్తుంది అంటే మైక్ వచ్చి వాడి కోట్ ని ఫ్లైట్ లోనే మిస్ చేసి వెళ్ళిపోయింటాడు. దాన్ని అలైనానే తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు దాన్ని ఇచ్చే సాకుతో వాడితో మాట్లాడటానికి ట్రై చేస్తున్నప్పుడు మైక్ వచ్చి, ఎందుకు ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో అవుతూనే ఉన్నావు, నన్ను లవ్ చేస్తున్నావా ఏంటి, నువ్వంతా నా టైపే కాదు అసలు అని చెప్పి హీరోయిన్ మీద ఫన్ చేయగానే అలైనా ఎలా ఊరికే ఉంటుంది. నేనేమి నీ ఫ్యాన్ కాదు, అంతేకాకుండా నేనేమి నిన్ను లవ్ చేయలేదు, నువ్వు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అబ్బాయి ఏం కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నీ పాటలు కూడా నేను వినింది లేదు, నువ్వు ఎవరు అని కూడా నాకు తెలీదు అని అలైనా చెప్పగానే మరెందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళు ఇక్కడి నుండి వెళ్ళు అనగానే సరే కొంచెం ఓవర్ గానే మాట్లాడేశామేమో అని అనుకొని, లేదు నీ కోట్ ని నీ దగ్గర ఇవ్వడానికి నేను వచ్చాను, దాని తరువాత నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి మైక్ దగ్గర జరిగిన అన్ని విషయాలు చెప్పగానే వీడు అదంతా విని బాగా నవ్వుతుంటాడు. ఎవరైనా వచ్చి ఇలా లాంగ్వేజే తెలియకుండా, అది కూడా హోటల్లో రూమ్ ఎన్ని రోజులు బుక్ చేశారో కూడా తెలియకుండా నీ ఇష్టానికి వచ్చేస్తావా, నీలాంటి ఒక అమ్మాయిని నేను చూడనే లేదు, సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే మైక్ దగ్గర డబ్బులు అడగటానికే వచ్చింటుంది. ఇప్పుడు అలైనా ఏం చెప్తుంది అంటే నన్ను ఒకరు మోసం చేశారు, పైగా మన ఇద్దరం ఒకే కంట్రీలో నుండే కదా వచ్చాము, సో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఎలా అని అడిగితే మైక్ వచ్చి, నీకు తప్ప ఈ లోకంలో ఎవరికి హెల్ప్ చేయమన్నా నేను చేస్తాను, కానీ నీకు మాత్రం చెయ్యను, సో నా కోట్ని ఇచ్చేసి వెళ్ళు అని చెప్తే అలైనా నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి అల్లరి చేస్తుంటుంది. ఒక అర్ధగంట అలైనాతో పోరాడి ఎలానో తనని బయట పంపించేస్తాడు. ఇంకా అలైనాకి మళ్ళీ ఏం చేయాలి అని అర్థం కాలేదు. అప్పుడే తిను తీసుకున్న ఫొటోస్ ని చూసినప్పుడే జార్జ్ వచ్చి మైక్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆల్రెడీ హోటల్లో ఇద్దరిని చూసింటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మైక్ దగ్గర జార్జ్ తో కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నింటినీ చూపించి, నీ ఫ్రెండ్ జార్జ్ నన్ను చాలా రోజుల నుండి లవ్ చేస్తూ ఉన్నాడు, నువ్వు కొరియాకి వచ్చి మన ఇద్దరం లవ్ చేసుకుందామని నన్ను ఇక్కడికి రప్పించి ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని అలైనా ఏడ్చుకుంటూ ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేయగానే మైక్ కూడా నిజమని అనుకొని జార్జ్ కి కాల్ చేసి చూస్తాడు. కానీ ఆ టైం అని చూసి జార్జ్ కి ఫోన్ రీచ్ అవ్వదు. ఇంకా అలైనా అయితే నీ ఫ్రెండ్ నన్ను ఎలా అంత చీటింగ్ చేశాడో తెలుసా, వాణ్ణి నేను ఖచ్చితంగా పోలీసులకి పట్టిస్తాను, దీని గురించి నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మైక్ వెంటనే అలైనా ఇలాంతా ఏడుస్తూ చెప్తుంటే తిను చెప్పేది నిజమే అని అనుకొని అలైనాని స్టాప్ చేసి, కంప్లైంట్ అంతా ఏం ఇవ్వకు, నా ఫ్రెండ్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ని వేసుకుంటారు. ఏమంటే మైక్ వచ్చి అలైనాతో, నేను నీకు కొంచెం అమౌంట్ ఇస్తాను, దాన్ని తీసుకొని నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండాలి, అంతేకాకుండా జరిగిన అన్నింటినీ మర్చిపోయావు అంటే నేను కూడా ఎవరికి చెప్పను, సో ఈ అగ్రిమెంట్ లో నీ సైన్ ఇంకా నీ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చేసి వెళ్ళు, ఒకవేళ నువ్వు నన్ను మోసం చేసావు అంటే ఎలా, అందుకే ఈ అగ్రిమెంట్ అని సైన్ అంతా తీసుకొని అలైనాకి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాడు. అలైనా అయితే మైక్ దగ్గర ఏమేమో మాట్లాడి డబ్బులు తీసుకుంటుంది. తను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బులు దొరకడం వల్ల ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉన్న ప్లేసెస్ అంతా తిరిగి చూసేసి ఇంకా ఫైనలీ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయి థాయిలాండ్ కి కూడా రీచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో అసలు ఏ థింగ్స్ లేదు. సరే అని వాళ్ళ అక్కకి కాల్ చేసి చూస్తే తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా నెక్స్ట్ డే అలైనా అక్క బాయ్ ఫ్రెండ్ వర్క్ చేసిన కంపెనీకి వెళ్ళి వాళ్ళిద్దరి గురించి అడిగినప్పుడే అలైనాకి తెలుస్తుంది వాళ్ళిద్దరూ ఇలా ఇల్లు అమ్మేసి వేరొక ప్లేస్ కి వెళ్ళి సెటిల్ అయిపోయారు అని. నీ దగ్గర ఏం చెప్పలేదా అని అడుగుతుంటారు. సో అలైనాకి ఇప్పుడే విషయం అంతా తెలుస్తుంది. ఇలా సొంత అక్కనే మనల్ని మోసం చేసిందే అని ఫీల్ అవుతుంటుంది. దానికంటే కూడా అలైనా నాన్న ఉన్న ఆ ఇల్లు పోయిందే అన్న బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నాన్నతో పాటు ఉన్న చాలా మెమొరీస్ గుర్తొస్తుంటుంది.
ఇంత బాధలో ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ని రాసివ్వలేదు అని చెప్పిన టైంకి స్క్రిప్ట్ రాసుకుని రావా అని తను వర్క్ చేస్తున్న కంపెనీలో నుండి ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది. ఇలానే రోజులు గడుస్తున్నప్పుడే అలైనా ఇంటిని కొన్నవాడు ఇంటికి వస్తే అలైనా హాయిగా పడుకొని నిద్రపోతుంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర జరిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పుడే అలైనాకి తెలుస్తుంది, మీ అక్క నీ పేరు మీద ఉన్న ఇల్లుని తన పేరు మీదకి మార్చుకొని తర్వాత నా దగ్గర అమ్మేశారు. నేను కూడా ఈ ఇంటిని కొత్త ఓనర్కి అమ్మేశాను. అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న థింగ్స్ ని కూడా మీ అక్క నా పేరు మీద రాసి ఇచ్చి వెళ్ళిపోయారు. నాకు తెలిసి నువ్వు వాళ్ళని కనిపెట్టి వాళ్ళ దగ్గర నుండి నీ షేర్ ని తీసుకో. నిన్ను చూస్తున్నా పాపంగా ఉంది. నా వల్ల అయినంత హెల్ప్ చేస్తాను. కావాలంటే ఒక 1 వీక్ టైం ఇస్తాను. అంతలో వేరొక ప్లేస్ చూసుకో. కానీ 1 వీక్ తర్వాత వెళ్ళిపోవాలి, ఎందుకంటే కొత్త ఓనర్ వచ్చేస్తాడు అని చెప్పగానే ఇంకా అలైనాకి వేరే దారి లేక ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళ అక్కకి కాల్ చేసి చూస్తుంది, మెసేజ్ చేస్తుంది. కానీ అక్కడి నుండి ఎలాంటి రిప్లై లేదు. ఇలానే 1 వీక్ అయిపోతుంది. ఆ ఓనర్ వచ్చి చెక్ చేసినప్పుడు ఆ ఇంట్లోనే ఒక చోట దాక్కుంటుంది. అతను వెళ్ళిన తర్వాతనే బయటకు వస్తుంది. ఇలానే ఒక్కొక్క రోజు గడుస్తున్నప్పుడే ఇక్కడ మైక్ కూడా కొరియాల నుండి మళ్ళీ థాయిలాండ్ కి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే మింత్రాని చూడటానికి వెళ్ళిపోతాడు. ఈ రోజు నేను ఒక డిన్నర్ ని అరేంజ్ చేశాను, మర్చిపోకుండా వచ్చే అని మింత్రా మైక్ దగ్గర చెప్తుంది. అంతేకాకుండా మింత్రా వచ్చి కొత్తగా ఒక కోట్ ని డిజైన్ చేశాను, ఇది ఎలా ఉందో చూసి చెప్పు అని మైక్ దగ్గర ఇవ్వగానే వీడి కోసమే ఈ మైక్ ని డిజైన్ చేసింది అని అనుకొని మైక్ చాలా సంతోషంగా నాకు ఈ కలర్ బాగుంటుందా అన్నట్లు అడుగుతుంటాడు. కానీ మింత్రా ఈ కోట్ ని జార్జ్ కోసం డిజైన్ చేసి ఉంటుంది. మింత్రాకి అయితే జార్జ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజులుగానే జార్జ్ ని 1 సైడ్ గా లవ్ చేస్తుంటుంది. ఇంకా మైక్ అయితే ఈ మింత్రా ఏంటి మన గురించి మాట్లాడనంటుంది, ఎప్పుడు చూసినా జార్జ్ గురించే మాట్లాడుతుంది అని కోపంగా ఇప్పుడు ఏమో ప్లాన్ వేసి అలైనాకి కాల్ చేస్తాడు. కానీ అలైనాకి మైక్ కాల్ చేస్తున్నాడు అనగానే చాలా భయపడుతుంటుంది. ఎందుకంటే చాలా ఫ్రాడ్ పనులు చేసే కదా మైక్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాడు తిరిగి డబ్బులు అడిగితే ఎలా ఏం చేసేది అని హీరోయిన్ భయపడుతుంటుంది. ఇంకా మైక్ కాల్ చేసి నేను నిన్ను ఇప్పుడే మీట్ అవ్వాలి, సో నేను చెప్పే ప్లేస్ కి వచ్చేయని చెప్పగానే అలైనా కూడా సరే వెళ్దామని వాడు పిలిచిన ప్లేస్ కి వెళ్తుంది. ఇప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే ఈరోజు ఈవినింగ్ ఒక ముఖ్యమైన ప్లేస్ కి వెళ్లాల్సి ఉంది, సో నువ్వు నీకు నచ్చిన ఒక డ్రెస్ ని తీసి వేసుకొని నేను చెప్పే ప్లేస్ కి వచ్చేయి అని చెప్పినప్పుడు హీరోయిన్ వచ్చి సరే ఏదైతే ఏమి, నేను వాడిని మోసం చేశా అని వాడికి తెలియకుండా ఉంటే నాకు అదే చాలు అని అనుకొని ఇప్పుడు ఈవినింగ్ మైక్ చెప్పినట్టే ఒక కొత్త డ్రెస్ కొని సూపర్ గా రెడీ అయి వెళ్తుంది. అలైనాని అలా చూడగానే మైక్ పడిపోతాడు, కానీ బయటపడాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి మింత్రా చెప్పిన ఆ హోటల్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీడు ఎందుకు అలైనాని పిలుచుకొని వెళ్ళింటాడు అంటే జార్జ్ గురించిన నిజాల్ని అందరికీ చెప్పాలి. వాడు చాలా మంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు అన్న విషయం మింత్రాకి తెలిసింది అంటే మింత్రా జార్జ్ తో ఇంకా మాట్లాడదు అనే అలైనాని పిలుచుకొని వెళ్ళింటాడు. అలైనా అయితే ఇప్పుడైనా చెప్పు, ఎందుకు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చామని అడిగినప్పుడు నాకు కూడా అసలు ఏం జరగబోతుంది అని కరెక్ట్ గా తెలీదు, నిన్ను పిలుచుకొని వెళ్ళడం మాత్రమే నా ప్లాన్, ఆ తరువాత ఏం జరిగినా మనం అక్కడ చూసుకుందామని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు లోపలికి కూడా వెళ్ళిపోతారు. హీరోయిన్ వెళ్ళిన కొద్దిసేపటికి జార్జ్ మింత్రా ఇద్దరు వచ్చేస్తారు. మైక్ ఒకటి అనుకొని అలైనాని పిలుచుకొని వెళ్తే అక్కడ వేరొకటి జరుగుతుంటుంది. జార్జి వాలంటీర్ గా వెళ్ళి అలైనా దగ్గర మాట్లాడుతుంటాడు. అలైనా అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. ఎవరి కంట్లో అయితే పడకూడదు అని అనుకున్నానో వాడి దగ్గరే ఇలా తగిలించేసావు కదరా అని అనుకొని ఇప్పుడు హీరో సైడే చూడడం లేదు. జార్జ్ చెప్పినప్పుడే మైక్కి తెలుస్తుంది, నేను ఇలా అలైనాని కొరియాలోనే మీట్ అయ్యాను, చాలా మంచి అమ్మాయి అన్నట్లు చెప్పి మింత్రాకి కూడా ఇంట్రో ఇస్తుంటాడు. ఇంకా మైక్ అయితే అలైనా తనని ఇలా మోసం చేసిందే అని చాలా కోపంగా కూర్చుంటాడు. ఫైనల్లీ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అలైనా నైస్ గా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ మైక్ అలైనా చేపట్టుకొని నేనే అలైనాని తన ఇంట్లో డ్రాప్ చేస్తాను, మీరిద్దరూ వెళ్ళండి అని హీరోయిన్ ని మాత్రం ఒంటరిగా లాక్కొని వెళ్తుంటాడు. వాడు అలా లాక్కొని వెళ్తున్నప్పుడు అలైనా వాడిని స్టాప్ చేసి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని అడిగినప్పుడు మైక్ వచ్చి ఇంకెక్కడికి, పోలీస్ స్టేషన్ కే రా వెళ్దాం అనగానే హరి కాసేపు ఓపికగా ఉండు, నేను చెప్పేది మాత్రం ఒకసారి విను, నా సిస్టర్ నన్ను ఇలా మోసం చేసేసింది, నేను మళ్ళీ కొరియా వదిలి ఇక్కడికి వచ్చిన తరువాత నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు తెలుసా, నేను ఇప్పుడు ఎంత కష్టాల్లో ఉన్నానో తెలుసా అన్నప్పుడు మైక్ మాత్రం అస్సలు నమ్మడు. అలైనా మళ్ళీ మోసం చేస్తుంది అని అనుకొని నువ్వు చేసిన డ్రామా అంతా చాలు, మూవీస్ లో కూడా నేను ఇంతగా యాక్ట్ చేసే వాళ్ళని చూడనైనా చూడలేదు, కానీ నువ్వు భలే డ్రామా దానివిలా ఉన్నావు, నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్ అన్నట్లు అలైనాని తిట్టుంటాడు. హీరోయిన్ ఊరికే ఉంటుందా, నువ్వు మాత్రం ఏమీ మంచోడివా, నీ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అనే కదా చెప్పాను, కానీ ఆ విషయం కోసం డబ్బులు ఇస్తాను అని చెప్పింది నువ్వే, ఈ విషయం అంతా నీ ఫ్యాన్స్ కి తెలిసింది అంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు, ఇలా కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయికి హెల్ప్ చేయకుండా సెల్ఫిష్ గా ఉన్నాడే అని నిన్ను చాలా ఘోరంగా మాట్లాడతారు, సో నువ్వు నా గురించి కంప్లైంట్ ఇచ్చావు అంటే నేను నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దదవుతుంటుంది. మైక్ అయితే చాలా కోపంగా నువ్వు తప్పు చేసి ఎలా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావని వాడు చేయి చాపి మాట్లాడుతుంటే ఈ అలైనా వాడి చేయిని కొరికి
వాని కింద తోసేసి బ్యాగ్ ని తీసుకొని ఒకటే పరుగు. అలా పరుగులు తీస్తున్నప్పుడు కూడా స్లిప్పర్ ని తీసి వేసేసి అర్చుకుంటూ వెళ్తుంటుంది. ఇక నేను నిన్ను చూడనైనా చూడకూడదు అని ఇద్దరు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళ ఫస్ట్ మీటింగ్ నుండి ఇప్పటి వరకు ఒకరంటే ఒకరికి నచ్చక టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటారు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మింత్రా జార్జ్ ని చూపిస్తారు. మింత్రా ఏం చెప్తుంది అంటే మైక్ అలేనాని పిలుచుకొని వచ్చాడు కదా, దాని గురించి చెప్తుంటుంది. ఇలా సడన్ గా ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చాడు అంటే ఒకవేళ ఏమైనా లవ్ అయిండొచ్చా అని చెప్తుంటుంది. కానీ జార్జ్ కి ఆల్రెడీ తెలుసు మైక్ వచ్చి చాలా రోజులుగానే చాలా సిన్సియర్ గా మింత్రాని లవ్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు ఏం చెప్తాడు అంటే లవ్ అంతా ఏముండదు, తనని ఫ్రెండ్ గానే చూస్తుంటాడు అంటాడు. ఇంకా మింత్రా ఎలా అంటే మైక్ తనని కేరింగ్ గా చూసుకుంటున్నాడు అని బానే తెలుసు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఆ టైంలోనే తిను జార్జ్ ని లవ్ చేస్తుంటుంది. ఇలా వాళ్ళిద్దరి అఫెక్షన్ తనకే కావాలి అని ఒక సెల్ఫిష్ అయిన ఒక మనిషిగా ఉంటుంది. ఇలా ఒక పక్క జరుగుతున్నప్పుడు ఇక్కడ అలేనాని చూపిస్తారు. తనైతే ఎప్పటిలానే తన ఇంట్లోనే స్టే చేస్తుంటుంది. కొత్త ఓనర్ రావడం వల్ల అన్నింటినీ అరేంజ్ చేసి పెడుతుంటారు. వాళ్ళు వచ్చినప్పుడంతా ఎక్కడైనా వెళ్లి దాక్కుంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బయట వచ్చి ఆ ఇంట్లోనే స్టే చేస్తుంటుంది. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇంకా అలేనాని కొత్తగా స్టోరీని చేంజ్ చేసుకుని రమ్మనింటారు. దానికి ఏం స్టోరీ రాసేది అని ఆలోచిస్తున్నప్పుడు అలేనా ఇంటిని కొన్న కొత్త ఓనర్ వస్తాడు. ఆ ఓనర్ ఇంకెవరో కాదు, మైకే ఆ ఇంటిని అమ్మింటారు. ఇప్పుడు వాడు ఇంటికి వచ్చి అంతా తిరిగి చూస్తుంటాడు. వాడికి ఆ ఇల్లు చాలా బాగా నచ్చింటుంది. కానీ ఇక్కడ హీరోయిన్ వాడు వచ్చాడని కూడా తెలియక కిచెన్ లో నిల్చొని అరుస్తుంటుంది. అలేనా అర్చిన సౌండ్ బయట నిల్చొన్న మైక్ కి వినిపించి ఏంట్రా ఇది, లోపల నుండి ఏమో సౌండ్ వినిపిస్తుంది అని లోపలికి వెళ్లి చూస్తే అలేనా స్క్రిప్ట్ ని ఆలోచిస్తున్నా అని చెప్పి కోతి చేష్టలు చేస్తుంటుంది. ఇప్పుడు మైక్ ని చూడగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఇద్దరు ఒకరిని ఒకరు ఒకే క్వశ్చన్ ని అడుగుతుంటారు. అలేనా వచ్చి ఇది నా ఇల్లు అనగానే ఇది నా ఇల్లు, నేను ఈ ఇల్లుని 1 వీక్ ముందే కొనేసాను అని చెప్పినప్పుడే తెలుస్తుంది మైకే ఇంటికి కొత్త ఓనర్ అని. ఇప్పుడు అలేనా మళ్ళీ జరిగిన అన్నింటిని చెప్తుంది, ఏమైంది, ఎలా మోసపోయింది అని. ఇప్పుడు అలేనా చెప్పిందంతా విని మైక్ వెంటనే ఏజెంట్ కి కాల్ చేసి అడుగుతాడు. అతను కూడా అవును సార్, ఆ అమ్మాయి నా దగ్గర కూడా అన్ని విషయాలు చెప్పారు అని చెప్పగానే మైక్ కి నిజం తెలుస్తుంది. అయితే ఆ రోజు నైట్ చెప్పిందంతా నిజమేనా, మీ అక్కని నిన్ను మోసం చేసిందా అని అడిగినప్పుడు అవును, తనే నన్ను మోసం చేసింది, నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాలేదు, ఇంకా ఒకే ఒక వారం మాత్రం నాకు టైం ఇవ్వు, ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను అని అలేనా ఓవర్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. మైక్ కనికరిస్తాడేమో అని. కానీ వాడికి బానే తెలిసిపోతుంది, నీకు ఆల్రెడీ 1 వీక్ టైం ఇచ్చారంట కదా, కానీ నువ్వే ఇల్లు వెతుక్కోకుండా ఇలా వచ్చి కూర్చోన్నావు. ఇంకా కూడా నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చాను అంటే నన్నే మోసం చేసి ఈ ఇల్లుని మళ్ళీ తిరిగి నీ పేరు మీద రాయించుకుంటావు. సో ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకు, వెళ్ళు ఇక్కడి నుండి అని బయట పంపించేస్తాడు. వాడు వెళ్ళిన తర్వాత ఎలా అయినా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ మైక్ అంతలో లాక్ పాస్వర్డ్ అంతా చేంజ్ చేసింటాడు. సో అలేనా లోపలికి వెళ్ళలేకపోతుంది. ఇంకా వాళ్ళ అక్కకి కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు. ఇలా ఉండటానికి ఇల్లు లేక ఫుల్ వర్షం పడుతున్నా బయటనే ఒక ప్లేస్ లో కూర్చొని నిద్రపోతుంటుంది. ఇంకా అలేనా వెళ్ళిపోయింటుంది అని నెక్స్ట్ డే మైక్ ఇంటికి వస్తే అలేనా బయటనే పడుకుంటుంది. వాడైతే నేను ఇంత చెప్పి కూడా నువ్వు ఇక్కడొచ్చి పనుకున్నావు, వెళ్ళు అని అర్చగానే అలేనా కూడా సరే వెళ్తాను అని లేచి నడుస్తుంది. కానీ నిన్న వర్షంలో అలా తడవడం వల్ల అలేనాకి ఫుల్ ఫీవర్ వచ్చింటుంది. సో అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అలేనాని అలా చూసి పాపం అనిపిస్తుంది. అంతేకాకుండా ఫీవర్ కూడా ఫుల్ గా ఉంది, ఇలానే వదిలేసి వెళ్తే బాగోదు అని హీరోని లోపలికి తీసుకుని వెళ్ళి తనని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. అలేనాకి ఫుడ్ చేసి ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం అని ఇంట్లోనే రాకు అని చెప్పిన అమ్మాయిని ఇప్పుడు అంత కేరింగ్ గా చూసుకుంటుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే అవుతుంది. కానీ అలేనాకి ఫీవర్ తగ్గేలానే లేదు. ఇంకా వీడికి వర్క్ ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్ళగానే హీరోయిన్ దొంగలా కళ్ళు తెరిచి చూస్తుంటుంది, వెళ్ళిపోయాడా లేదా అని. ఇది కూడా ఒక ప్లాన్ లా ఉంది. ఏమంటే హీరోయిన్ కి ఫీవర్ తగ్గింటుంది, కానీ ఎక్కడ మేల్కుంటే మళ్ళీ ఇంట్లో నుండి తరిమేస్తాడేమో అని ఒక భయంలో ఇలా అంతా యాక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇల్లుని తిరిగి చూస్తేనే తెలుస్తుంది ఫుల్ గా గందరగోళం చేసి పెట్టింటాడు. ఎక్కడ పడితే అక్కడ థింగ్స్ ఉండడం, ఇంకా అలేనా కోసం కుక్ చేసిన పేరుతో కిచెన్ రూమ్ ని నాశనం చేసి పెట్టింటాడు. ఎంత ఇప్పుడు ఆ ఇల్లు అలేనా పేరు మీద లేకపోయినా తన ఇల్లే కదా ఇది. సో అన్నింటినీ తీసి ఫుల్ గా క్లీన్ చేస్తుంటుంది. ఇంకా ఇక్కడ జార్జ్ మైక్ కి కాల్ చేస్తాడు. ఎందుకంటే జార్జ్ ఒక కొత్త కంపెనీని థాయిలాండ్ లో ఓపెన్ చేసింటాడు. సో నువ్వు ఫంక్షన్ కి ఖచ్చితంగా రావాలి అని చెప్పి మైక్ ని పిలుస్తుంటాడు. మైక్ కూడా ఖచ్చితంగా నేను వస్తాను, నేను రాకుండా ఎలా అని చెప్తుంటాడు. ఇప్పుడు మైక్ ఇంటికి వెళ్లి చూస్తే ఇల్లు అంత నీట్ గా ఉంటుంది. ఇంకా అలేనాని చూస్తే పనుకొని నిద్రపోతుంటుంది. ఇంకా కూడా హెల్త్ బాగాలేనట్లే యాక్ట్ చేస్తుంటుంది. కానీ డ్రెస్ ని చూస్తే చేంజ్ చేసుకుంటుంది. మళ్ళీ నీ బుద్ధిని
చూపించేశావు కదా, నీ మీద జాలి చూపించినందుకు మళ్ళీ నన్నే మోసం చేయాలి అని చూస్తున్నావా? హెల్త్ బాగాలేనోళ్ళు ఎవరైనా ఇలా అంతా ఇంటిని క్లీన్ చేస్తారా? ఇంకా ఆ ముఖంలో ఏంటి ఆ మేకప్? మేకప్ అంతా వేసుకుని వచ్చి బాగా నిద్రపోతున్నావు, నేను రాగానే ఫీవర్ ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నావు కదా అని వాడు అర్చగానే అయ్యయ్యో వీడికి అన్ని తెలిసిపోయిందే అని చెప్పి ఇప్పుడు అలైనాకి ఏం చెప్పాలి అనే అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అలైనాకి ఈ ఇల్లుని వదిలి వెళ్తే స్టే చేయడానికి ఇంకా వేరొక ప్లేస్ లేదు. అంతేకాకుండా మైక్ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటుంది కదా కొరియాల నుండి తిరిగి రావడానికి. ఇప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే, నువ్వు ఇంట్లోనే స్టే చేయి, ఇక్కడే తిను, నాకు అదంతా ఏం ప్రాబ్లం లేదు, కానీ దానికి ఈక్వల్ గా ఈ ఇంటి పని అన్నింటినీ నువ్వే చేయాలి. అలా నువ్వు చేసావు అంటే నాకు ఇవ్వాల్సిన మనీలో నుండి నేను కొద్దిగా రెడ్యూస్ చేస్తాను అని చెప్పగానే అలైనాకి కూడా ఇంకా వేరే ఆప్షనే లేదు కదా. సో సరే అని ఆ డీల్ కి ఒప్పుకుంటుంది. సో ఇప్పుడు అలైనా ఒక 2 months ఆ ఇంట్లోనే ఉండి తీరాలి. ఎందుకురా ఈ డీల్ కి ఒప్పుకున్నామని అలైనాని ఆలోచించేలా అలైనాకి చాలా పనులు చెప్పి చంపుతుంటాడు. ఇల్లు చూడటానికి అంత క్లీన్ గా ఉండాలి, ఇంకా ఫుడ్ అంతా ఏదో ఇచ్చాం అన్నట్లు ఉండకూడదు, నేను మోస్ట్లీ డైట్ లో ఉంటాను, సో దానికి తగినట్లే నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. జ్యూస్ అయితే ఒక జ్యూస్ అంతా ఉండకూడదు, 5 different జ్యూసెస్ ఉండాలి అని చెప్పి లైన్ గా చెప్తూనే ఉంటాడు. ఇలా అంతా ఒక పక్క జరుగుతున్నప్పుడు మైక్ మింత్రాకి ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. దానికోసం రింగ్ కొనాలి అని షాప్ కి వెళ్తే ఫ్యాన్స్ అందరూ మైక్ ని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. ఎవరి కోసమో స్పెషల్ గా రింగ్ అంతా కొంటున్నాడు అని. ఇంకా మైక్ మింత్రాకి కాల్ చేసి నువ్వు ఈ రోజు నైట్ ఫ్రీగా ఉన్నావా, నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పినప్పుడు మింత్రా కూడా నేను ఈ రోజు ఫ్రీగానే ఉన్నాను, వస్తాను అని చెప్పి ఒప్పుకుంటుంది. కానీ మింత్రా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టిన ఆ టైంలోనే జార్జ్ మింత్రాని చూడటానికి వస్తాడు. ఎందుకు అంటే మింత్రా లాస్ట్ నైటే జార్జ్ ని చూడటానికి వెళ్ళింటుంది, కానీ అప్పుడు మీట్ అయిండరు. సో మింత్రాని చాలా సేపు వెయిట్ చేయించేసామన్న ఫీలింగ్ తో ఈ రోజు డైరెక్ట్ గానే చూసి మాట్లాడేసి వెళ్దామని వచ్చింటాడు. జార్జ్ ని చూడగానే మైక్ ని మర్చిపోతుంది. మైక్ దగ్గర వస్తాను అని చెప్పింది, మీట్ అవుతామని చెప్పింది అని అన్నింటినీ మర్చిపోయి జార్జ్ తో కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఇదంతా ఏమీ తెలియని మైక్ మింత్రా కోసం ఆ రెస్టారెంట్ కి ఎవరు రానట్లు అన్ని టేబుల్స్ ని వేడే బుక్ చేసి మింత్రాకి ప్రపోజ్ చేయడానికి కొన్న రింగ్ ని చేతిలో పెట్టుకుని చాలా ఎక్సైట్మెంట్ తో కూర్చోంటాడు. ఇదంతా ఆ హోటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. ఈ మైక్ కూడా ఊరికే ఉండకుండా ఎలా ప్రపోజ్ చేయాలి అని ప్రాక్టీస్ అంతా చేస్తుంటాడు. అదంతా చూసి వీళ్ళకి బాగానే అర్థమైపోయింది ఎవరికో ప్రపోజ్ చేయబోతున్నాడు అని. దగ్గర 3 hours పైనే వెయిట్ చేసేసాడు. మింత్రా మాత్రం రానే లేదు. కాల్ చేసి చూస్తాడు, మెసేజ్ చేస్తాడు, కానీ దేనికి రిప్లై లేదు. నేను ఈ రోజు రాలేదు అని మాత్రం చాలాసేపు తర్వాతనే మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూడగానే ఆ కోపంలో అక్కడ ఉన్న చైర్ అన్నింటినీ పగలగొట్టి వెళ్ళిపోతాడు. వీడు ఇలాంతా చేయడం అందరూ చూసేస్తారు. ఆ టైంలోనే ఇక్కడ మింత్రా ఇదే కరెక్ట్ అయిన టైం అని జార్జ్ ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ వీడు కంటిన్యూస్ గా మైక్ గురించి అడగగానే మింత్రాకి కోపం వచ్చి, ఎందుకు ఇప్పుడు మైక్ గురించి అడుగుతున్నావు, ఇక్కడ మన ఇద్దరం మాత్రమే కదా ఉన్నాము, మన గురించి ఏమైనా మాట్లాడు, నువ్వు ఇంత ఎక్సైట్మెంట్ తో మైక్ గురించి మాట్లాడడం చూస్తుంటే నువ్వేమైనా మైక్ ని లవ్ చేస్తున్నావా ఏంటి అని జార్జ్ మీద ఫన్ చేస్తుంటుంది. వాడు కూడా ఖచ్చితంగా నేను ఆ అమ్మాయిని అయింటే వాడినే లవ్ చేసింటాను, మంచి అబ్బాయే కదా వాడు అని చెప్పినప్పుడు కొంతమందికి కావాలంటే వాడిలా ఉండే అబ్బాయిలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ నా వరకు ఒక లైఫ్ పార్ట్నర్ ని నేను చూస్ చేశాను అంటే అది నీలాంటి ఒక అబ్బాయినే చూస్ చేస్తాను అని మింత్రా ఇండైరెక్ట్ గా తన లవ్ ని చెప్పగానే జార్జ్ కి బాగానే అర్థమవుతుంది. వెంటనే జార్జ్ వచ్చి, ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు అలాంతా ఉండకూడదు, ఎందుకంటే నువ్వు నా సిస్టర్ లా అని చెప్పేస్తాడు. ముందు నుంచే మింత్రాని అలానే చూస్తూ నింటాడు. కానీ వీడు అలా చెప్పగానే మింత్రా చాలా ఫీల్ అవుతుంది. మింత్రా ఎంతగానో చెప్పి చూస్తుంది, కానీ జార్జ్ డైరెక్ట్ గానే చెప్పేస్తాడు, లేదు నాకు నువ్వు సిస్టర్ లాగా అంతే అని. ఇంకా మింత్రా బాధ కంట్రోల్ చేసుకోలేక రెస్ట్ రూమ్ కి వెళ్లి ఏడుస్తున్నప్పుడు ఇక్కడ జార్జ్ వచ్చి, సరే ఇంకా కూడా ఇక్కడే ఉంటే బాగోదు అని చెప్పి మింత్రాకి చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జార్జ్ మాట్లాడిన అన్నింటినీ తలుచుకొని ఏడుస్తూ వెంటనే మైక్ కి కాల్ చేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కాల్ చేసి, నన్ను అర్థం చేసుకున్నది నువ్వు మాత్రమే, కానీ నేనే నిన్ను అర్థం చేసుకోకుండా నిన్నాను, నన్ను క్షమించు అని మింత్రా చాలా ఫీలింగ్ గా మాట్లాడగానే ఈ మైక్ ఆల్రెడీ ఎప్పుడురా ఈ మింత్రా మనతో మాట్లాడుతుంది అని వెయిట్ చేస్తూ నింటాడు. ఇంతకు ముందు మింత్రా వాడిని అవాయిడ్ చేసింది అని అన్నింటినీ మర్చిపోయి నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నేను నీతోనే ఉన్నాను అని చెప్తుంటాడు. మింత్రా కూడా ఇప్పుడు మైక్ తో బాగా మాట్లాడుతుంటుంది. ఇంకా సరే అని మింత్రాకి ఎలా ప్రపోజ్ చేద్దామని మైక్ ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తుంటే అదంతా చూసి అలైనా నవ్వుతుంటుంది. అలైనా అయితే చాలా స్టోరీస్ రాసింటుంది కదా, సో అలైనా దగ్గర ఐడియా అడుగుదామని చెప్పి అలైనా దగ్గరకు వెళ్ళి ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేసేది అని ఐడియా అడుగుతుంటాడు. కాసేపు ముందే మింత్రా సరిగా మాట్లాడట్లేదు, ఇంకా పిలిచిన ప్లేస్ కి రాలేదు అని చెప్పి ఇంట్లో ఉన్న అలైనా మీద ఆ కోపాన్ని చూపించింటాడు.
ఇప్పుడేమ్రా అంటే వీడే అలైనా దగ్గరకు వెళ్ళి ఐడియా అడుగుతుంటాడు. పర్లేదు పోతే పోనీ అని అలైనా కూడా తనకు తెలిసిందంతా నేర్పిస్తుంటుంది. ఇలా అంతా ప్రపోజ్ చేయి, ఫైనల్ గా తన దగ్గర ప్రపోజ్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత తనకి కిస్ చేసే అని చెప్పగానే నిజంగానే కిస్ చేయాలా అనగానే అలైనా వెంటనే నేను ఏం చెప్తే అలానే నమ్మేస్తావా, అలా అంతా చేయకు, అలా అంతా చేసాము అంటే చెప్పు దెబ్బ కన్ఫర్మ్, ఫస్ట్ నీ లవ్ ని చెప్పు, యాక్సెప్ట్ చేస్తుందేమో చూద్దామని చెప్తుంటుంది. ఇంకా అలైనాని ఫస్ట్ టైం హోటల్ కి పిలుచుకొని వెళ్ళింది. ఆ తరువాత వీడు ఒంటరిగా షాప్ కి వెళ్లి రింగ్ కొనింది అని అన్నింటినీ పబ్లిక్ ఫొటోస్ తీసింటారు. ఇప్పుడు అదంతా న్యూస్ పేపర్ లో వేసి వీడు ఎవరినో లవ్ చేస్తున్నాడు అని న్యూస్ స్ప్రెడ్ అయి మీడియా మొత్తం దాని గురించి క్వశ్చన్స్ అడగానే లేదు నేను ఎవరిని లవ్ చేయడం లేదు అని క్లియర్ చేస్తుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ మింత్రాని వెళ్లి మీట్ అవుతాడు. అలా మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ టైం అని చూసి జార్జ్ వచ్చి మింత్రాకి ఒక గిఫ్ట్ సెండ్ చేసింటాడు. ఎందుకంటే లాస్ట్ టైం మింత్రాతో బయటకు వెళ్లి సగంలోనే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింటాడు కదా, సో దానికి సారీ అడుగుతూ ఇలా ఒక గిఫ్ట్ ని సెండ్ చేసింటాడు. ఇప్పుడు మింత్రా దాన్ని చూడగానే చాలా అప్సెట్ అయి మనం ఒకరిని చాలా ముఖ్యమైన పర్సన్ గా అనుకుంటాం, కానీ ఆ టైంలోనే ఆ పర్సన్ కి మనం ఇంపార్టెంట్ గా ఉండము కదా, నా లైఫ్ లో నేను ఇంతలా ఇంతకు ముందెప్పుడు బాధపడింది లేదు, ఈ ఫీలింగ్ ని నేను అస్సలు అర్థం చేసుకోలేకున్నా అని మింత్రా జార్జ్ ని మనసులో పెట్టుకుని మాట్లాడగానే మైక్ కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. వీడు కూడా చిన్నప్పటి నుండే మింత్రాని లవ్ చేస్తూ ఉండింటాడు. సో ఆ కోపంలో ఏం చెప్పేస్తాడు అంటే ఈ ప్రేమ విషయంలో నువ్వు నేను ఇద్దరం ఒకేలానే ఉన్నాము, ఈ విషయంలో మన ఇద్దరం స్టూపిడ్సే, మనల్ని వాళ్ళు లవ్ చేయడం లేదు అని తెలిసి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తున్నామని వీడు కోపంగా చెప్పేసి వెళ్తుంటాడు. కానీ వీళ్ళిద్దరిని కూడా ఎవరో ఫోటో తీసేస్తారు. ఆ టైంలోనే ఇక్కడ అలైనాకి ఒక ప్రాబ్లం వచ్చింటుంది. తిను కొత్తగా రాసిన స్క్రిప్ట్ ని కూడా వాళ్ళు బాలేదు అని చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాధలో ఉన్నారు. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు మైక్ వచ్చి ఎందుకు నువ్వు రాసిన స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ఒకసారి తీసుకుని రా చూద్దామని చెప్పి అలైనా రాసిన స్క్రిప్ట్ ని ఒక్కొక్కటిగా చదువుతుంటాడు. దాన్ని చదివి చూసి అందులో ఉన్న మిస్టేక్స్ ని చెప్పినప్పుడే అలైనాకి ఒక్కొక్కటిగా అర్థమవుతుంటుంది. ఇదంతా చెప్పేసి సరే నువ్వు బాధగా ఉంటే ఏం చేస్తావు అని అలైనాని చూసి అడిగినప్పుడు మా నాన్న నేర్పించిన పాటని పాడుతాను అని చెప్పి ఇప్పుడు ఆ పాటని పాడగానే మైక్ కి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. సో వాడు కూడా అలైనాతో కలిసి పాట పాడుతుంటాడు. ఇలా నైట్ మొత్తం అలైనాతో టైం స్పెండ్ చేయడం వల్ల మింత్రా గురించిన ఆలోచన, డిప్రెషన్ అని అన్నింటినీ మర్చిపోయి అంతా ఎంజాయ్ చేస్తుంటాడు. దాని వల్లనే అలైనా చాలా నచ్చేస్తుంది. ఇంకా పొద్దునే అలైనా దగ్గరకు వెళ్ళి ఎందుకు ఇంకా కుక్ చేయలేదు, త్వరగా కుక్ చేసి ఇవ్వు, నీకు 10 minutes మాత్రమే టైం అని చెప్పి అలైనాని బ్రష్ కూడా చేయనివ్వకుండా టార్చర్ చేస్తుంటాడు. అంతేకాకుండా అలైనా వెనకాలే పిల్లిలా తిరుగుతూనే ఉంటాడు. అలైనాకి విసుగొచ్చి ఏం ఈ రోజు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు అన్నట్లు అడుగుతుంటుంది. ఇంకా తర్వాత ఎప్పటిలానే ఇద్దరు వాళ్ళ వర్క్ ని చేస్తుంటారు. అలైనా ఇల్లంతా క్లీన్ చేస్తున్నప్పుడే జార్జ్ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాడు కదా, దాని ఇన్విటేషన్ చూస్తుంది. ఇప్పుడు అలైనా ఏం చెప్తుంది అంటే తన స్క్రిప్ట్ గురించి ఎవరికైనా చెప్పి అది ఎవరికైనా నచ్చింది అంటే దాని స్టోరీగా మార్చుతారు కదా అని నేను ఆ పార్టీకి వస్తాను, నన్ను కూడా పిలుచుకొని వెళ్ళు అని అడిగితే మైక్ కుదరదు అని అరుస్తుంటాడు. ఆ టైం అని చూసి హీరోని చూడటానికి వాడి సెక్రటరీ వచ్చింటుంది. అలైనాని మాత్రం ఇప్పుడు ఆ సెక్రటరీ చూసింది అంటే అంతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలైనా వెంటనే ఇదే కరెక్ట్ అయిన టైం వాడిని ఒప్పించడానికి అని అనుకుని నన్ను కూడా ఆ పార్టీని పిలుచుకొని వెళ్ళు, నేను నీకు ఎలాంటి ఒక ప్రాబ్లం ని క్రియేట్ చేసి పెట్టను అనగానే ఇంకా హీరో కూడా వేరే దారి లేక సరే ఓకే పిలుచుకొని వెళ్తాను అని ఒప్పుకుంటాడు. ఇప్పుడు అలైనా కూడా సెక్రటరీకి తెలియకుండా దాక్కుంటుంది. ఇప్పుడు సెక్రటరీ ఎందుకు వచ్చింటుంది అంటే నిన్న నైట్ వీడు మింత్రాని మీట్ అయి వచ్చింటాడు కదా, అది న్యూస్ పేపర్ లో వచ్చింటుంది. సో అన్నింటినీ కలిపి పబ్లిక్ అంతా ఒకలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక అమ్మాయితో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఇతన్ని అసలు అర్థం చేసుకోలేకున్నామని వీళ్ళకి అనిపించిందంట. ఇష్టానికి మాట్లాడడం వల్ల ప్రాబ్లం చాలా పెద్దదైపోతుంది. సో సెక్రటరీ ఏం చెప్తుంది అంటే ఏ ఒక్క ఫంక్షన్ పార్టీ అని వెళ్ళి అటెండ్ అవ్వకు, కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు, అప్పుడే నీకు సేఫ్ అని తను చెప్తుంది. కానీ వీడు ఖచ్చితంగా జార్జ్ ఫంక్షన్ కి వెళ్లి తీరాలి, సో నేను అన్నింటిని చూసుకుంటాను, ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఫంక్షన్ కి కూడా వెళ్తాడు. అలైనా కూడా అసలు మైక్ అంటే ఎవరు అని కూడా తెలియదు అన్నట్లు ఆ పార్టీకి అటెండ్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మైక్ రాగానే మీడియా మొత్తం వాడిని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫస్ట్ ఒక అమ్మాయితో కలిసి ఉన్నారు, ఇప్పుడు వేరొక అమ్మాయితో ఉన్నారు, అసలు ఎవరిని మీరు లవ్ చేస్తున్నారు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగగానే మైక్ కూడా చాలా ఓపికగా అలా అంతా ఏం లేదు, మీరు తప్పుగా అనుకున్నట్లు ఉన్నారు, నేను ఆ రింగ్ ని కొనింది మా అమ్మ కోసం కొన్నాను, అంతేకాకుండా మింత్రా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని మీ అందరికీ బాగానే తెలుసు అని అన్నింటినీ మేనేజ్ చేస్తాడు. వాళ్ళు కూడా మైక్ చెప్పిన అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటారు. సరే ఓకే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయింది అని మైక్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు జార్జ్ మైక్ దగ్గరకు వస్తాడు. ఆ టైంలోనే జార్జ్ కి మింత్రా కాల్ చేస్తుంది. సరే మింత్రాని పిలుచుకొని వస్తాను అని వెళ్తున్నప్పుడు ఆ దారిలోనే అలైనాని చూస్తాడు.
అలేనా అయితే అసలు పార్టీకి ఎందుకు వచ్చింది అని కూడా మర్చిపోయి అక్కడ ఉన్న అన్ని డిషెస్ ని తీసి తింటుంటుంది. ఇప్పుడు జార్జ్ వెళ్ళి అలేనాతో మాట్లాడిన తరువాతనే వాడికి తెలుస్తుంది స్క్రిప్ట్ కోసమే వచ్చింది అని. సో జార్జ్ వెంటనే నీ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి అనగానే అలైనా కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. నా స్టోరీలో హీరో హీరోయిన్ ఇలా అంతా ఉంటారు అని చెప్పి అలైనా జార్జ్ చేయిని పట్టుకొని మాట్లాడుతున్న ఆ టైంలోనే కరెక్ట్ గా మింత్రా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. జార్జ్ అయితే మింత్రాని పిలుచుకొని రావడానికి వెళ్ళాలి అనేదే మర్చిపోయి అలైనాని చూడగానే ఎక్సైట్మెంట్ తో మింత్రా గురించి మర్చిపోతాడు. అందులోనూ ఇద్దరు చేయి పట్టుకొని మరీ మాట్లాడుతుంటారు కదా. అంతే మింత్రాకి ఫుల్ కోపం వచ్చి జార్జ్ ని అరుస్తుంటుంది. అలైనాకి అయితే బాగానే అర్థమవుతుంది సంథింగ్ ఏమో ప్రాబ్లం జరగబోతుంది అని. సరే నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలైనా వెళ్ళగానే జార్జ్ మింత్రాని చూసి ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు, తను ఊరికేనే నాతో మాట్లాడుతూ ఉన్నింది, నేను నిన్ను రిజెక్ట్ చేసేసా అని నువ్వు ఇలా అంతా చేస్తున్నావా, మైక్ నిన్ను చాలా రోజుల నుండి లవ్ చేస్తున్నాడు, వాడు లవ్ చేస్తున్న ఒక అమ్మాయిని నేను ఎలా లవ్ చేయగలను, అంతేకాకుండా నేను నిన్ను ఒక సిస్టర్ గానే చూస్తున్నా అని చెప్పగానే మింత్రా వచ్చి అయితే నీకు మైక్ నన్ను లవ్ చేస్తున్నాడు అన్నదే కదా ప్రాబ్లం గా ఉంది, ఇప్పటి వరకు వాడు నన్ను లవ్ చేస్తున్నాడు అని నాతో చెప్పనే లేదు, ఇప్పుడే వాడి దగ్గర నేను అడుగుతాను, వాడు నన్ను లవ్ చేయలేదు అని చెప్తే నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేసుకుంటావు కదా అని చెప్పి స్ట్రైట్ గా మైక్ దగ్గరకు వెళ్ళి డైరెక్ట్ గా అడిగేద్దామని వెళ్తుంది. అక్కడ అయితే ఆల్రెడీ మైక్ చుట్టూ రిపోర్టర్స్ అందరూ ఉంటారు. ఇప్పుడే వీడు కొద్దిగా వాడి గురించి స్ప్రెడ్ అయిన న్యూస్ అన్నింటినీ మేనేజ్ చేసి పెట్టింటాడు. కానీ మింత్రా అందరి ముందుకు వెళ్ళి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని కొంతమంది నా దగ్గర వచ్చి చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు నువ్వు ఆ విషయాన్ని నా దగ్గర చెప్పింది లేదు, ఈ రోజు నువ్వు అందరి ముందు చెప్పు, నాకు ఇప్పుడే సమాధానం కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు హీరో మైండ్ సెట్ ని ఒకసారి ఆలోచించి చూడండి, ఇప్పుడే అన్నింటినీ క్లియర్ చేసింటాడు, అంతలో మింత్రా వచ్చి ఇలా అంతా అడిగేస్తుంది. అంతేకాకుండా చాలా రోజులుగా లవ్ చేస్తున్న తిను మనల్ని అర్థం చేసుకోలేదే అన్న డిప్రెషన్ ఒకటి. సో ఆ ఒక్క నిమిషం వాడికి ఏం చేయాలో తెలియక అందరి ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అనేది నిజమే, నేను ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నా, ఆ అమ్మాయి ఎవరు అనేది నేను ఇప్పుడే ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి స్ట్రైట్ గా అలైనా దగ్గరకు వెళ్ళి అలైనాని కిస్ చేస్తుంటాడు. ఇదంతా చూసి రిపోర్టర్స్ కి మాత్రమే కాదు మింత్రా, జార్జ్ అని అందరికి ఫుల్ షాకింగ్ గా ఉంటుంది. లవ్ ట్రయాంగిల్ స్టోరీ కూడా వినింటాము, కానీ ఇది వచ్చి లవ్ సర్కిల్ స్టోరీ లాగా. మైక్ ఏమో మింత్రాని లవ్ చేస్తుంటాడు, మింత్రా ఏమ్రా అంటే జార్జ్ ని లవ్ చేస్తుంటుంది. జార్జ్ కి అలైనా అంటే ఇష్టం, ఇంకా అలైనా మైక్ మాత్రమే లవ్ చేయలేదు. మైక్ ఇలా చేయడం వల్ల అలైనా చాలా కోపంతో మైక్ ని అరుస్తుంటుంది. మైక్ కి ఒకటి ఇస్తుంది ఎందుకు ఇలా అంతా చేసావు అని. అంతేకాకుండా ఈ న్యూస్ అన్ని చోట్ల బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. సో అలైనా అక్క ఇంకా హీరో ఇంట్లో అని అందరూ కూడా మైక్ అలైనాని కిస్ చేసిన న్యూస్ ని చూసేస్తారు. ఇప్పుడు ఫైనలీ మైక్ అలైనా దగ్గర ఏం చెప్తాడు అంటే నేను చేసింది తప్పే, ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేను అలా చేసేసాను, ఒక 2 years మాత్రం నన్ను మ్యారేజ్ చేసుకున్నట్లు నాతో కలిసి ఉండు, ఆ తర్వాత నేనే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, కావాలంటే నువ్వు అడిగినట్లు ఈ ఇల్లుని కూడా నేను నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను అని డీల్ మాట్లాడుతుంటాడు. కానీ వాడు చెప్పిన ఆ విషయం అలైనాకి అస్సలు నచ్చదు. నువ్వు తెలియకుండానే ఇలా చేసావు అని అనుకున్నాను, కానీ నీకు నిజంగానే పిచ్చి పట్టినట్లు ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా కూడా అలైనా మైక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఏమంటే మైక్ తన ఇల్లుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పడం వల్ల కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే అలైనాకి ఆ ఇల్లు చాలా ఇంపార్టెంట్ కదా. దానివల్ల ఏం డిసైడ్ అవుతుంది అంటే హీరో చెప్పినట్లే 2 years కాంట్రాక్ట్ మ్యారేజ్ లో ఉందామని ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఈ 2 years ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని ఒక పెద్ద లిస్ట్ చెప్తుంటారు. మైక్ ఏం చెప్తాడు అంటే ఎవరి పర్సనల్ లైఫ్ లోనూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, అలానే మీడియా ముందు మన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నట్లు చూపించుకోవాలి, ఇంకా మెయిన్ గా ఈ అగ్రిమెంట్ గురించి ఇంకెవరికి తెలియకూడదు, ఈ విషయం మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి అన్నట్లు చెప్తాడు. ఆ టైంలోనే అలైనా కూడా నా మీద అడ్వాంటేజ్ తీసుకొని నన్ను అప్పుడప్పుడు కిస్ చేయడం, టచ్ చేయడం లాంటివి చేయకూడదు అని అలైనా చెప్పగానే మైక్ కోపంగా అరుస్తుంటాడు. అవును, నాకేమైనా ఆశనా నీతో అలా అంతా ఉండాలి అని, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అందరి ముందు చెప్పేశాం, మరి అలా మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను కిస్ చేయకుండా ఉండగలను, అలా అంతా ఖచ్చితంగా జరుగుతుంది, అంతేకాకుండా నువ్వు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో, నువ్వు నా టైప్ అస్సలు కాదు, సో ఖచ్చితంగా నేను నిన్ను లవ్ చేయను అని మైక్ చెప్పగానే నేను మాత్రమేమి నువ్వే కావాలి అని నీ వెనకాలే తిరిగి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగే అమ్మాయి అని అనుకుంటున్నావా, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అన్నట్లు చెప్తుంది. వెంటనే మైక్ ని చూసారంటే సరే అయితే ఒక గేమ్ ని పెట్టుకుందాం, ఈ 2 years లో మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఇంకొకరిని లవ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు ఓడిపోయారు అని అర్థం. ఈ గేమ్ వచ్చి ఈ అగ్రిమెంట్ ని వేస్ట్ చేసుకుని అంతా ఉండదు, మన ఇద్దరి పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే, ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం అన్నట్లు చెప్తాడు. అలైనా కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంటుంది నేనేమి నిన్నే లవ్ చేయను అని, కానీ తర్వాతనే తెలుస్తుంది ఏమవుతుందో అని. ఇంకా ఇలా అంతా ఇద్దరు అగ్రిమెంట్ అంతా వేసుకుని ఇప్పుడు మీడియా ముందుకెళ్ళి వాళ్ళ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ని చెప్పడానికి వెళ్తారు.
హీరోయిన్ అయితే ఒక పక్క భయపడుతుంటుంది. మైక్ అయితే నువ్వేం భయపడకు, నేను చెప్పేది మాత్రం విను. నేను చెప్పిన దానికంతా నువ్వు తల ఊపితే మాత్రం చాలు. మిగతా అన్నింటిని నేనే చూసుకుంటాను అని చెప్పి ఆ హాల్‌కి వెళ్తారు. ఇన్ని రోజులెందుకు మీ రిలేషన్‌షిప్‌ని ఇంత సీక్రెట్‌గా పెట్టుకున్నారు? అంతేకాకుండా మీ ఇద్దరు అసలు ఎలా మీట్ అయ్యారు అని చాలా క్వెషన్స్ అడుగుతుంటారు. మైక్ కూడా అలేనాని ఫస్ట్ టైం చూసిందంతా గుర్తు తెచ్చుకొని చెప్తుంటాడు. అలేనాని నేను కొరియాకి వెళ్తున్నప్పుడే ఫస్ట్ టైం మీట్ అయ్యాను. చూడగానే చాలా క్యూట్‌గా మేనర్స్ తెలిసిన ఒక అమ్మాయిలా ఉండింది. దానివల్లనే నాకు అలేనాని చూడగానే నచ్చేసింది అన్నట్లు ఆ రోజు జరిగిన దానికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌గా చెప్తుంటాడు. ఇప్పుడు అలా అంతా చెప్పేసి మైక్ అలేనాని కిస్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తావు నేను చూస్తాను అన్నట్లు చెవిలో చెప్పి కిస్ చేస్తుంటాడు. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలేనాని చూసి మీరు కూడా కిస్ చేయండి అని చెప్పగానే ఇలా అంతా మనల్ని బాగా ఇరికించేశాడే అని మనసులోనే తిట్టుకుంటూ మైక్ ని కిస్ చేస్తుంటుంది. ఇలా బయట చూడటానికి ఇద్దరు చాలా క్యూట్ అయిన కపుల్లా కనిపిస్తూ ఉన్నా ఆ టైంలోనే లోపల టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతుంటారు. ఇంకా మైక్ ఇలా ఇంటర్వ్యూ ఇచ్చిన అన్నింటినీ జార్జ్ చూసింటాడు. వాడికి ఏం బాధ అంటే ఇలా చివరి వరకు అలేనాకి ప్రపోజ్ చేయలేకపోయానే అని ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు మైక్ తో అలేనా ఎలా ఉంది, తను బాగుందా, బాగా చూసుకో అని హీరోయిన్ గురించే మాట్లాడడం చూసి మైక్ కి బాగానే అర్థమైపోతుంది. నువ్వు అలేనాని లవ్ చేస్తున్నావు అని నాకు బాగానే తెలుసు. దానివల్ల నువ్వు తన మీద ఇంత కేరింగ్ గా ఉండాలి అని ఏం లేదు. తనని నేను చూసుకుంటాను, తన విషయంలో నువ్వు కొంచెం దూరంగానే ఉండు అన్నట్లు చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడు. ఏమంటే ఆ పార్టీలో జరిగిన ఇన్సిడెంట్ తరువాత మింత్రా ఇంకా జార్జ్ ఇద్దరితోనూ మైక్ సరిగ్గా మాట్లాడడం లేదు. ఇలా ఉండగా హీరో ఇంట్లో మైక్ అలేనా గురించి అన్ని విషయాలు తెలిసి హీరో బామ్మ అలేనాని పిలిచి మాట్లాడుతుంటారు. అలేనా రాగానే అలేనాని పై నుండి కింద వరకు స్కాన్ చేస్తుంటారు. ఏమంటే అలేనా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది కదా, సో మన ఇంటికి ఈ అమ్మాయి కరెక్ట్ గా ఉంటుందా అన్నట్లు, నీకు వంట చేయడం వచ్చా, ఇంటి పనులంతా వచ్చా, ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నావని హీరో బామ్మ అలేనాని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలేనా కూడా ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటుంది. ఆ టైంలోనే మైక్ అలేనాకి కాల్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే అలేనా ఉంది అని తెలిసిన వెంటనే ఇక్కడ నోటికొచ్చిందంతా వాగేస్తుందేమో అని ఫాస్ట్ గా వెళ్తుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయాన్ని మైక్ వాళ్ళ ఇంట్లో చెప్పింటాడు. అన్నింటినీ వీళ్ళు న్యూస్, టీవీ అని చూసే తెలుసుకుంటారు. నువ్వు లవ్ చేస్తున్న విషయాన్ని ఎవరికి చెప్పలేదు, అట్లీస్ట్ మ్యారేజ్ అయినా మన ఇంట్లోనే పెట్టుకుందాం, నేను దానికి అరేంజ్ చేస్తాను అన్నట్లు మైక్ బామ్మ చెప్తుంటారు. కానీ మైక్ కి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అందులోనూ ఒక ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండే హీరో నాన్న ఇద్దరు అంతగా మాట్లాడుకోరు. దాని వల్లనే ఒకే ఊర్లో ఉన్నా ఒకే ఇంట్లో ఉండకుండా, అంటే వాడి ఫ్యామిలీతో స్టే చేయడం లేదు. ఇప్పుడు కూడా ఎక్కడ వాళ్ళ నాన్న వచ్చేస్తారేమో అని అక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ వాళ్ళు వెళ్లే టైంలోనే కరెక్ట్ గా మైక్ నాన్న కూడా వచ్చేస్తాడు. అలైనా మైక్ నాన్నతో మాట్లాడటానికి వెళ్తుంది. కానీ మైక్ అలైనాని పట్టి లాక్కుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు అలైనా ఊరికే ఉండకుండా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడారు, మీ అమ్మకి నేను చాలా బాగా నచ్చాను అని అనుకుంటున్నా, కానీ మీ బామ్మకి నేను అస్సలు నచ్చనే లేదు, మీ నాన్న కూడా చూడటానికి చాలా మంచి వాళ్ళనే కనిపించారు అని అలైనా మైక్ నాన్న గురించి మాట్లాడగానే వీడికి కోపం వచ్చేస్తుంది. హీరోయిన్ అంతటితో స్టాప్ చేయకుండా మన మ్యారేజ్ ని మీ ఇంట్లోనే చేసుకుందాం, ఇది ఒక ఫేక్ అయిన మ్యారేజ్ అని మనకి బాగానే తెలుసు, సో ఎందుకు ఎక్కువగా ఖర్చు చేయటం, సో ఇంట్లోనే పెట్టుకుందామని హీరోయిన్ ఇష్టానికి మాట్లాడుతూనే ఉంటుంది. హీరోయిన్ మాట్లాడేదంతా విని హీరోకి మండిపోతుంది. ఆ కోపంలో కార్ ని స్టాప్ చేసి అలేనాని కింద దింపేసి, నువ్వు నడిచే ఇంటికి రా, అప్పుడే నీకు తెలుస్తుంది, కార్ లో రానిస్తే చాలా ఓవర్ గానే మాట్లాడుతున్నావని చెప్పి సగం దారిలోనే దించేసి మైక్ వెళ్ళిపోతాడు. అలేనా కూడా పాపం చాలా దూరం అలానే నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వనంటున్నారు. ఆ టైంలోనే ఇక్కడ మైక్ కి అలేనాని ఇలా వదిలేసి రావడం వల్ల ఇలా రోడ్లోనే వదిలేసి వచ్చేసామే అని బాధగా ఉంటుంది. సో మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్ లోనే చూస్తాడు. కానీ అక్కడ అలేనా ఉండదు. ఏమంటే ఎలానో అక్కడక్కడ లిఫ్ట్ అడిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇంకా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడే అలైనా అక్క అక్కడికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అక్కని చూడగానే వాళ్ళ అక్క చేసిన అన్ని తప్పుల్ని మర్చిపోయి మైక్ దగ్గర చెప్పకుండానే వాళ్ళ అక్కతో పాటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే, ఎందుకు నా దగ్గర చెప్పకుండానే ఇల్లుని అమ్మేశారు, నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారి అయినా రిప్లై ఇచ్చారా అన్నట్లు వాళ్ళ అక్కని అరిచి అలానే ఏడుస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ ని చెప్తారు. ఇలా చాలా అప్పు, లోన్ తీసుకోవడం వల్ల అందరూ మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తామన్నట్లు బెదిరించారు. అంతేకాకుండా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా కదా అని చెప్తుంది. అంతే, వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పగానే వాళ్ళిద్దరూ చేసిన అన్ని తప్పుల్ని మర్చిపోతుంది. వాళ్ళ అక్కని హక్ చేసుకొని, ఇక ఎప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, నాకంటూ ఉన్నది మీరు మాత్రమే కదా అని దేని గురించి ఆలోచించకుండా వాళ్ళ అక్కతో కలిసిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ అలేనా అక్క ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు అలేనా అక్క, నేను నిన్ను వదిలి వెళ్ళి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది, అంతలో నువ్వు వాడిని లవ్ చేసి పెళ్లి వరకు వెళ్ళిపోయావు, వాడు నిన్ను ఫోర్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించాడా అని వాళ్ళ అక్క అడిగినప్పుడే
అలైనా ఆ అగ్రిమెంట్ గురించి చెప్తుంది. ఆ టైంలోనే ఇక్కడ మైక్ వచ్చి అలైనాకి కాల్ చేసి చూస్తాడు. కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. అన్ని చోట్ల వెతికేస్తాడు కానీ ఎక్కడ అలైనా ఉండదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మైక్ ని పెళ్లి చేసుకోవడం గురించే ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే మైక్ అమ్మ అలైనాకి కాల్ చేసి రమ్మంటారు. ఇప్పుడు మైక్ అమ్మ దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడే అలైనాకి కొన్ని విషయాలు తెలుస్తుంది. మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు మా, వాళ్ళందరినీ అర్థం చేసుకుని నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ముఖ్యంగా మైక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, వాడు ఏం చేస్తాడు అని వాడికే తెలీదు అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తారు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అంటే హీరో వచ్చి ఎందుకు వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడడం లేదు అంటే మైక్ కి ఒక సిస్టర్ ఉండింటుంది. తనకి ఏం ప్రాబ్లం అని తెలీదు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక రేర్ అయిన డిసీజ్ రావడం వల్లనే చనిపోయి ఉంటుంది. కానీ మైక్ ఏమనుకుంటాడు అంటే వాళ్ళ నాన్న తన సిస్టర్ ని సరిగ్గా చూసుకోలేదని చనిపోయింది అని అనుకుంటాడు. సో ఆ మిస్అండర్స్టాండింగ్ లోనే ఇన్ని రోజులుగా మాట్లాడకుండానే ఉంటారు. ఇప్పుడు అదంతా చెప్పేసి మైక్ నాన్న మీ పెళ్లిని చూడాలి అని చాలా ఆశపడుతున్నాడు. కానీ దానికి మైక్ ఒప్పుకోడు అని మైక్ అమ్మ చెప్పినప్పుడు మీరేం ఫీల్ అవ్వకండి ఆంటీ, నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు అలైనా డైరెక్ట్ గా మైక్ నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది. అలైనాకి అమ్మ నాన్న ఎవరు లేరు కదా, సో మైక్ నాన్నతో నా సైడ్ నుండి నాకంటూ ఎవరూ లేరు, దానివల్ల నా కోసం మీరు ఖచ్చితంగా మ్యారేజ్ కి రావాలి, నేను మైక్ తో మాట్లాడతాను అని చెప్తుంది. అలైనా ఇలా అంతా చెప్పడం వల్లనే మైక్ నాన్నకి అలైనా చాలా నచ్చేస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా సరే నేను మ్యారేజ్ కి ఖచ్చితంగా వస్తాను మా అని చెప్తాడు. ఇప్పుడు అలైనా వాళ్ళ అక్క ఇంట్లో నుండి మళ్ళీ హీరో ఇంటికి వెళ్తుంది. అలైనాని చూడగానే నేను నిన్న నైట్ నుండి నీకు కాల్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడగగానే నువ్వేమి మాట్లాడకు, మన అగ్రిమెంట్ కి నేను ఒప్పుకోవాలి అంటే మీ నాన్న ఖచ్చితంగా మన మ్యారేజ్ కి రావాలి, అంతేకాకుండా మన మ్యారేజ్ మీ ఇంట్లోనే జరగాలి, దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను నువ్వు వేసిన అగ్రిమెంట్ కి ఒప్పుకుంటాను అని చెప్పగానే మైక్ ఇంకా వేరే ఆప్షనే లేదు, సరే ఏమో ఒకటి పెళ్లికి ఒప్పుకుంటే చాలు అని మైక్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఫైనలీ మ్యారేజ్ డే కూడా వచ్చేస్తుంది. అది ఒక ఫేక్ అయిన మ్యారేజ్ అని తెలియక హీరో ఇంట్లో చాలా సంతోషంగా మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తుంటారు. ఇంకా ఇక్కడ ఈ మింత్రాకి అసలు ఏం ప్రాబ్లం అని అర్థం కాలేదు అని ఒకప్పుడు మైక్ ని అవాయిడ్ చేసి ఉంటుంది, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఫీల్ అవుతుంటుంది. ఇంకా అలానే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని కొంతమందితో హీరో హీరోయిన్ పెళ్లి జరుగుతుంది. ఎలానో మ్యారేజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఇప్పుడు హనీమూన్ కోసం కొరియాకి వెళ్తుంటారు. ఇదంతా కూడా మీడియా కోసం మాత్రమే. ఇప్పుడు మీడియా ముందుకెళ్ళి చాలా హ్యాపీ అయిన కపుల్స్ లా చూపించాలి అనే ఇలా అంతా చేస్తుంటారు. అలైనాకి అయితే కొరియా అంటే చాలా ఇష్టం కదా, సో కొరియాకి వెళ్ళగానే ఒక ఎక్సైట్మెంట్ లో నన్ను ఒక ఫోటో తీయని మైక్ ని చూసి అరుస్తుంటుంది. అని వాడికి టెన్షన్ అయ్యి మనం ఏం హనీమూన్ కి రాలేదు, అందరి ముందు ఊరికే ఫేక్ గానే యాక్ట్ చేస్తున్నాం, నువ్వు అన్నింటినీ నిజమని అనుకొని నన్ను అది చేయి ఇది చేయి అని చెప్పి నా దగ్గర పనులు చెప్పుకో అని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు అలానే ఉంటారు కూడా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో స్నానం చేస్తున్నప్పుడు అలైనా తన ఇష్టానికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి చూస్తుంటుంది. ఇప్పుడు వాడిని అలా చూడగానే ఇద్దరు గట్టిగా అరుస్తుంటారు. అంతే, ఆ విషయం తరువాత ఇద్దరు ఒకరిని చూసి ఒకరు మంచిగానే మాట్లాడుకోవడం లేదు. సరే ఇక్కడే ఉంటే ఇలానే అనిపిస్తుంది, బయట ఎక్కడికైనా వెళ్దామని అలైనా మైక్ ఇద్దరు కలిసి చాలా ప్లేసెస్ కి వెళ్ళి తిరిగి చూస్తుంటారు. అలా అలైనాతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడే అలైనా గురించి చాలా విషయాలు తెలుసుకుంటాడు. అంతేకాకుండా మైక్ అలైనాతో ఉన్నప్పుడు చాలా జాలీగా కూడా ఉంటాడు. ఇంకా ఇలా అంతా జరుగుతున్నప్పుడు మైక్ వచ్చి సరే నేను నీతోనే తిరుగుతూ ఉండలేను, నాకు కొన్ని వర్క్స్ ఉంది, నేను అదంతా కంప్లీట్ చేసుకుని వస్తాను, కరెక్ట్ గా 3 hours తర్వాత ఇద్దరం ఈ ప్లేస్ లో మీట్ అవుదామని చెప్పి ఇప్పుడు ఇద్దరు సపరేట్ గా వెళ్ళిపోతారు. అలైనా కూడా తనకి నచ్చిన ప్లేసెస్ కి అంతా వెళ్ళి తిరుగుతుంటుంది. ఇంకా అలానే హీరో కూడా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వాడు చెప్పిన ప్లేస్ లో వచ్చి నిలిచి ఉంటాడు. చాలా సేపు అక్కడే వెయిట్ చేస్తుంటాడు కానీ అలైనా వచ్చేలానే లేదు. ఆ టైంలోనే అలైనా కూడా చాలా సేపటి నుండి వెయిట్ చేస్తుంటుంది కానీ వేరొక ప్లేస్ లో వెయిట్ చేస్తుంటుంది. ఎలానో హీరో అలైనాని కనిపెట్టి నేను నిన్ను ఎక్కడ వెయిట్ చేయమంటే నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని అలైనా తల మీదనే ఒకటిస్తాడు. అలైనా అయితే నువ్వే కదా 3 hours తర్వాత ఇక్కడ వచ్చి వెయిట్ చేయమన్నావు అన్నప్పుడు అయ్యో దేవుడా, నేను ఈ ప్లేస్ అని చెప్పలేదు, కింద మ్యాప్ లో ఉంది చూడు, ఆ మ్యాప్ లో ఉన్న ఆ ప్లేస్ లో వెయిట్ చేయమన్నాను అని చెప్పిన తరువాతనే హీరోయిన్ కి అర్థమవుతుంది, ఈ విషయం నువ్వు ముందే చెప్పాలి కదా, ఇలా అర్థం కానట్లు చెప్తే నాకెలా తెలుస్తుంది అని అరుస్తుంటుంది. అంతేకాకుండా మైక్ కొరియన్ లాంగ్వేజ్ లో ఒక వర్డ్ ని అలైనాకి నేర్పించినట్లు ఉన్నాడు. దాన్ని షాప్ అతని దగ్గర చెప్పగానే అతను కొట్టడానికి వచ్చింటాడు. వీడు ఏమో ఫన్ చేయడానికి చెప్పించిన విషయాన్ని అక్కడికి వెళ్ళి చెప్పేసి వచ్చింటుంది. ఇలా అంతా ఇద్దరు ఆ రోజు బాగా తిరిగేసి రూమ్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు రూమ్ కి వెళ్తే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమంటే ఎవరు బెడ్ మీద పడుకునేది, ఎవరి కింద పడుకునేది అని ఇద్దరు మళ్ళీ గొడవ పడుతుంటారు. ఎంతైనా నేను ఒక అమ్మాయి కదా, నేను బెడ్ మీద పడుకుంటాను, నువ్వు కింద పడుకో అని చెప్పగానే మైక్ వచ్చి నువ్వు రాసే స్టోరీలో ఉన్న హీరో లాంటి వాడిని కాదు నేను, నువ్వు చెప్పిన వెంటనే సాక్రిఫైస్ చేయడానికి నాకు బెడ్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు బాగా కొట్టుకుంటుంటారు. ఒక స్టేజ్ తర్వాత ఇద్దరు ఆ బెడ్ మీదనే పనుకొని హీరోని పట్టి అలైనా లాగడం,
అలేనాని వాడు లాగడం అని గొడవ పెద్దదై ఇద్దరు ఒక ప్లేస్ లో లాక్ అయిపోతారు. ఇద్దరి వల్ల మూవ్ అవ్వడానికి కుదరదు. ఎంత వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నా మైకి వచ్చి కొద్దిగా అలేనా మీద ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు అలేనాని ఇంత క్లోజ్ గా చూడగానే కిస్ చేసేలా దగ్గరకు వెళ్తాడు. అలేనా వాడి తల మీదనే ఒకటిస్తుంది. ఏంటి చెప్పిన అగ్రిమెంట్ ని మార్చాలి అని చూస్తున్నావా అన్నట్లు చెప్తుంటుంది. ఇలానే ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. కానీ మైక్ కి మాత్రం కొద్దిగా అలేనా మీద ఇష్టం కలుగుతుంటుంది. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ తిరిగి థాయిలాండ్ కి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ఇద్దరు వాళ్ళ వర్క్ చేయాలి కదా. సో మైక్ వచ్చి ఎప్పటిలానే వాడి స్టూడియోకి వెళ్ళిపోతాడు. అప్పుడే మైక్ కి చెప్తారు, ఏమంటే ఈ మింత్రా వచ్చి మైక్ వచ్చేసాడా అని కాల్ చేసి అడుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే ఇక తను కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయకండి అని చెప్తుంటాడు. ఇంకా అలేనా కూడా తన స్క్రిప్ట్ ని రెడీ చేసి ఇస్తుంది. కానీ ఏం ఆశ్చర్యం అని అర్థం కాలేదు. ఈసారి అలేనా రాసిన స్క్రిప్ట్ ని ఓకే చేసేస్తారు. అంతేకాకుండా ముందులా అంతా కాదు, ఇప్పుడు అలేనా కూడా ఒక సెలబ్రిటీ అయిపోతుంది మైక్ ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఆ లేడీ ఏం చెప్తారు అంటే నువ్వెందుకు ఏవేవో స్టోరీ రాయాలి అని అనుకుంటున్నావు, ఊరికే మీ ఇద్దరి లవ్ స్టోరీనే నువ్వు రాసి ఇవ్వచ్చు కదా, దాన్నే మనం సేల్ చేద్దాం అన్నట్లు చెప్తారు. కానీ అలేనాకి అందులో ఇష్టం ఉండదు. సో నా పర్సనల్ లైఫ్ ని నేను ఎవరితోనూ షేర్ చేసుకోవాలి అని అనుకోవడం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా చాలా సార్లు ఆ కంపెనీలో నుండి రిజెక్ట్ అయి వచ్చేస్తుంది. ఆ తరువాతనే ఆలోచించినప్పుడు జార్జ్ గుర్తొస్తాడు. సో వెంటనే జార్జ్ కి కాల్ చేసి ఇలా మీరు ఫ్రీగా ఉన్నారా, నేను రాసిన స్క్రిప్ట్ ని తీసుకుని వస్తాను, దాన్ని చదవడానికి టైం ఉందా అని అనగానే జార్జ్ కూడా ఉన్న అన్ని మీటింగ్స్ ని క్యాన్సిల్ చేసి అలేనా ఎప్పుడురా వస్తుంది అని వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు అలేనాతో నాకు కొన్ని రోజులు మాత్రం టైం ఇవ్వు, నేను ఈ స్క్రిప్ట్ ని చదివేసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను, మనం మళ్ళీ ఈ వీకెండ్ మీట్ అవుదాము అని చెప్పగానే అలేనా కూడా సరే ఓకే అని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఏమంటే అలేనాకి చిన్నప్పటి నుండే సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. అలా సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తేనే అలేనాకి వాళ్ళ నాన్న గుర్తొచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నేర్పించడానికి ఎవరూ లేరు. అలేనా కూడా ఫుల్ గా నేర్చుకోనిండదు. ఆ విషయాన్ని మైక్ ఎలానో తెలుసుకొని అలేనా కోసం ఒక కొత్త సైకిల్ ని కొనిపెట్టింటాడు. సరే వచ్చి కూర్చో నేను నేర్పిస్తాను అంటాడు. సరే అని అలేనా కూడా కొద్దిగా నేర్చుకుంటుంది. స్టార్టింగ్ లో తడబడినా అలానే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంది. సరే బానే తొక్కుతుంది కదా, చేయి తీసేద్దామని హీరో అలేనాని పట్టుకోకుండా వదిలేస్తాడు. కానీ అంతలో డమాలని కింద పడిపోతుంది. ఇంకా మైకే వెళ్ళి లేపుతుంటాడు. ఇప్పుడు ఇద్దరు ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇద్దరు చాలా సేపు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాసేపు అలానే ఉండింటే ఒకరికి ఒకరు వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్పుకునే రేంజ్ లోనే ఉండింటారు. కానీ ఎక్కడి నుండి వచ్చిందని అర్థం కాలేదు. కరెక్ట్ గా మింత్రా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు మైక్ దగ్గర నీకు మ్యారేజే కదా అయింది, దానికెందుకు నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా అవాయిడ్ చేస్తున్నావు, మనం చిన్నప్పటి నుండి కలిసే ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయావా అని అడిగినప్పుడు మైక్ వచ్చి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్లు అడిగినప్పుడు చాలా కొత్త కాస్ట్యూమ్స్ వచ్చింది, నువ్వే కదా నా మోడల్, నిన్ను పెట్టే కదా చూడాలి అనగానే నాకు ఇందులో అంత ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నువ్వు కావాలంటే ఇంకెవరినైనా మోడల్ గా తీసుకుంటావా అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. మైక్ కొద్దిగా మింత్రాని అవాయిడ్ చేయాలి అని అనుకుంటాడు. కానీ మింత్రాని అప్పుడప్పుడు వచ్చి వాడిని డిస్టర్బ్ చేస్తుంటుంది. మింత్రా ఇలా అప్పుడప్పుడు వచ్చి మైక్ తో మాట్లాడడం అలేనాని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మైక్ కి వచ్చి ఇంకొన్ని రోజుల్లో కాన్సర్ట్ జరగబోతుంది, ఆ కాన్సర్ట్ ని వీడు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఏమంటే ఇప్పుడే వాడి సాంగ్ ని ఎక్కువగా ఎవరు వినడం లేదు కదా, సో ఆ కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ టైంలోనే కింద పడడం వల్ల కాళ్ళకి బాగా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు డాక్టర్ ని పిలిచి చెక్ చేస్తే అప్పుడే తెలుస్తుంది మైక్ కి ఆల్రెడీ కాళ్ళకి దెబ్బ తగిలింది అని. అలేనాకి సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నప్పుడు కూడా వాడి కాళ్ళకి మళ్ళీ దెబ్బ తగిలింటుంది. కానీ అదంతా దాచిపెట్టే అలేనాకి నేర్పించింటాడు. ఇప్పుడు ఇదంతా తెలిసిన వెంటనే హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. మనకి నేర్పించడం వల్లనే కదా ఇలా అంతా జరిగింది అని అనుకొని నేనే విన్ని చూసుకుంటాను అని చెప్పగానే హీరో ఈ ఛాన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఒకే ప్లేస్ లో కూర్చొని అలేనాని ఊరికే పిలిచి టార్చర్ చేస్తుంటాడు. అది తీసుకొనిరా ఇది తీసుకొనిరా అని చెప్పి. ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు కూడా నువ్వు రూమ్ లో నిద్రపోతే నేను ఎవరిని హెల్ప్ కి పిలిచాలి, నువ్వు రూమ్ లో అంతా నిద్రపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే నిద్రపో అని చెప్పగానే ఇంకా అలేనా కూడా ఓపికగా వాడి కోసం అక్కడే పడుకుంటుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మైక్ ని చూసుకోవడానికి కేర్ టేకర్ వస్తే మీరంతా అవసరం లేదు, నా వైఫే నన్ను చూసుకుంటుంది అని చెప్పి ఒక్కొక్క రోజు అలేనాని టార్చర్ చేస్తుంటాడు. అలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇక్కడ జార్జ్ వచ్చి స్క్రిప్ట్ అంతా చదివి కంప్లీట్ చేసినట్లు ఉన్నాడు. సో అలేనా దగ్గర దాని గురించి మాట్లాడాలి అని కాల్ చేసినప్పుడు మైక్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి ఏమైనా సరే నువ్వు నాతోనే చెప్పు, నేను నా వైఫ్ దగ్గర చెప్తాను అన్నప్పుడు జార్జ్ వచ్చి లేదు నేను అలేనాతోనే కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, తను రాగానే నాకు కాల్ చేయమని చెప్పు అని పెట్టేస్తాడు. కానీ హీరో
హీరో ఎలా చెప్తాడు. అంతేకాకుండా మైక్ అలైనా దగ్గర చెప్పడు అని జార్జ్కి బాగానే తెలుసు. సో మళ్ళీ అలైనాకి కాల్ చేసినప్పుడు ఈసారి అలైనా కరెక్ట్ గా కాల్ లిఫ్ట్ చేసేస్తుంది. జార్జ్ విషయాన్ని చెప్పగానే సరే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడేసి వచ్చేద్దామని వెళ్తుంటుంది. కానీ అలైనా ఇలా జార్జ్ ని చూడటానికి వెళ్ళడం మైక్ కి అస్సలు ఇష్టం లేదు. నేను చెప్తున్నా నా మాట వినకుండా వెళ్తున్నావు కదా నువ్వు అని చెప్పి మైక్ అలైనా తిరిగి ఇంటికి వచ్చేలోగా ఇంటిని గందరగోళం చేసి పెట్టింటాడు. ఇప్పుడు మింత్రా వచ్చి జార్జ్ ని చూడటానికి వెళ్తుంది. వాడి దగ్గర వెళ్ళి ఇప్పుడు మైక్ కి అయితే మ్యారేజ్ అయిపోయింది కదా, సో వాడు మన మధ్య లేడు కదా, సో నువ్వు నా లవ్ ని ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తావా అనగానే జార్జ్ కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎందుకు ఇంత సెల్ఫిష్ గా ఉన్నావు, నేను నీ దగ్గర ఏం చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మన ఇద్దరి మధ్య ఎప్పుడు వాడు ప్రాబ్లం గా ఉనింది లేదు, నేను నిన్ను ఎప్పుడు నా సిస్టర్ గానే చూస్తున్నాను, ఈ విషయాన్ని నేను ముందు నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు అనగానే మింత్రా వచ్చి ఇక నేను మీ ఎవరిని డిస్టర్బ్ చేయను, నేను న్యూయార్క్ కి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మైక్ దగ్గర ఎలా చెప్పకుండా ఉంటుంది. కాల్ చేసి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడగానే మైక్ ఒకలా అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పు, నేను అక్కడికి వస్తాను అని చెప్తుంటాడు. ఇప్పుడు వాడు మాట్లాడిందంతా విని అలైనాకి చాలా కోపం వస్తుంది. అలైనా కూడా డైరెక్ట్ గా చెప్పలేదు కదా వెళ్ళకు అని చెప్పి ఇంకా మింత్రా మైక్ మధ్య ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగినా ఈ మైక్ వచ్చి ఎందుకు మింత్రాని వదులుకొని అంటున్నాడు అంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లనే వాడిని ఇలా అంతా మార్చింటుంది. మైక్ సిస్టర్ చనిపోయింది అని చెప్పా కదా, దానివల్ల వాడు చాలా సఫర్ అయింటాడు, అందులోనూ చిన్న పిల్లోడిగా ఉండింటాడు. ఆ టైంలో వీడి పక్కన ఎవరు లేనప్పుడు మింత్రానే వాడికి తోడుగా ఉండింటుంది. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను అని మింత్రా అప్పుడు చెప్పినా ఇప్పటి వరకు దాన్ని ఫాలో అవుతూ వచ్చింది మైక్ మాత్రమే. చివరి వరకు నేను నీ పక్కనే ఉంటాను అని మింత్రాకి చేసిన ప్రామిస్ కోసమే తను న్యూయార్క్ కి వెళ్తుంది అని తెలిసి ఇక నేను నీతో మాట్లాడకుండా అంతా ఉండను. నాకు అలైనాకి జరిగిన మ్యారేజ్ అది ఊరికే ఫేక్ అంతే, ఎప్పటికీ నేను దాన్ని సీరియస్ గా తీసుకోను, అది నిజం కూడా కాదు, దానివల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. కానీ అదంతా ఏమీ తెలియని అలైనా మైక్ కోసం వెయిట్ చేస్తుంటుంది. వాడు ఇంకా రాలేదు అని, ఇంకా వాడు వస్తున్నాడు అని తెలిసి వెంటనే లోపల వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా ఈ ఒక్క ఇన్సిడెంట్ తరువాత ఇద్దరి మధ్య మాటలు కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. కానీ మైక్ అయితే అలైనాని చాలానే మిస్ అవుతుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ అలైనాకి కూడా కొరియాలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుంది. దానివల్ల ఎందులోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఇలా అంతా ఒక పక్క జరుగుతున్నప్పుడు హీరో పర్ఫామ్ చేయాల్సిన కాన్సెప్ట్ కూడా కొన్ని రోజుల్లో జరగబోతుంది. కానీ వాడు కాళ్ళు మాత్రం ఇంకా బాగవలేదు. ఎంత ఇద్దరు ముందులా మాట్లాడకపోయినా అలైనానే మైక్ ని పక్క నుండి చూసుకుంటుంది. అదంతా వీడికి కూడా బాగానే తెలుస్తుంది. ఇంకా కాన్సెప్ట్ డే కూడా వచ్చేస్తుంది. అందరి ముందు వీడు అనుకున్న దానికంటే కూడా చాలా బాగానే పర్ఫామ్ చేస్తాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిన తరువాత అందరూ ఒకే విషయాన్ని అడుగుతుంటారు. మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అన్నారు, కానీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ కాళ్ళకి దెబ్బ తగిలినట్లే కనిపించలేదు కదా, దానికి ఏం రీజన్ అని అడిగినప్పుడు ఇదంతా ఒకరి సపోర్ట్ తోనే చేశాను, వాళ్ళు నాకు ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకి తెలీదు, ఆ ఒక్క పర్సన్ వల్లనే నేను ఈ రోజు పర్ఫామ్ చేయగలిగాను అని చెప్పి హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్పగానే అలైనాకి ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇప్పుడు ఎలా అయింది అంటే వీళ్ళిద్దరి పేరు అందరికీ బాగా నచ్చేస్తుంది. సోషల్ మీడియా ఫుల్ గానే దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళి చూస్తే మాత్రం అలైనాని చేసే టార్చర్ మాత్రం తగ్గినట్లు లేదు. వాడికి కాళ్ళు బాగైన తరువాత కూడా నా కాళ్ళు ఇంకా కొంచెం పెయిన్ గా ఉంది అని చెప్పి అలైనా ప్రాణాలు తీస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీడు అలైనా దగ్గర చాలా డల్ గా వెళ్ళి ఈ రోజు నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, నేను బయట వెళ్తున్నా అని చెప్పగానే అలైనా వచ్చి ఎందుకు ఇప్పుడు వీడు ఇంత డల్ గా ఉన్నాడు అని ఆలోచిస్తుంటుంది. అంతలో మైక్ బామ్మ దగ్గర నుండి కాల్ వస్తుంది. సో వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. వంటంతా ఎలా చేయాలి అని నేర్పించడానికి రమ్మనింటారు. సరే అని అలైనా కూడా వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుంటుంది. మైక్ బామ్మకి కూడా అలైనా కొద్ది కొద్దిగా నచ్చేస్తుంది. ఇక్కడ మైక్ వచ్చి మింత్రాని చూడటానికి వెళ్ళింటాడు. ఏమంటే ఈ రోజే మైక్ సిస్టర్ ది డెత్ యానివర్సరీ, దానికోసం కొన్ని విషయాలు చేస్తారు కదా, అదంతా కంప్లీట్ చేసి ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. సో ఈ విషయం వల్లనే మార్నింగ్ వీడు చాలా బాధగా ఉనింటాడు. ఇప్పుడు కరెక్ట్ గా అలైనా మైక్ కి కాల్ చేస్తుంది. కానీ మైక్ నిద్రపోతుండడం వల్ల మైక్ ఫోన్ ని మింత్రా తీసి చాలా కోపంగా కట్ చేసేస్తుంది. కొద్ది కొద్దిగా మైక్ ఇంకా అలైనాని విడగొట్టాలి అని ప్లాన్ వేసినట్లు ఉంది. ఇప్పుడు మైక్ లేవగానే మీ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది, మీ బామ్మ ఇంకా అమ్మని నేను చాలా మిస్ అవుతున్నా, రా వెళ్దామని వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది అలైనా ఆల్రెడీ అక్కడే ఉంది అని. వీళ్ళు రావడానికి కొద్ది రోజుల ముందే అలైనాకి ఈ రోజు మైక్ సిస్టర్ ది డెత్ యానివర్సరీ అని చెప్పింటారు. దానివల్ల హీరోయిన్ కి కూడా అర్థమవుతుంది ఎందుకు వాడు మార్నింగ్ డల్ గా ఉన్నిన్నాడు అని.
ఇంకా మింత్రా వచ్చి మైక్ చిన్నప్పటి నుండే ఫ్రెండ్ కదా, సో మైక్ ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు అందరూ కలిసి తింటున్నప్పుడు మింత్రా వచ్చి మార్నింగే మైక్ నాకు కాల్ చేసేసాడు, వాడు కాల్ చేసిన తర్వాతనే మేమిద్దరం వెళ్ళి వాడి సిస్టర్ కి చేయాల్సిందంతా చేసొచ్చాము అనగానే మైక్ ఇంట్లో వాళ్ళకంతా ఒకలా అయిపోతుంది. ఏం బా ఇది, వైఫ్ ని వదిలేసి ఇలా ఫ్రెండ్ ని పిలుచుకొని వెళ్ళి అన్ని చేస్తున్నాడు, అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమా అన్నట్లు మైక్ ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. అది కన్ఫర్మ్ అయ్యేలానే ఇప్పుడు మింత్రాకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ రాగానే మైక్ వచ్చి నేను నిన్ను పిలుచుకొని వెళ్తాను అని చెప్పి మింత్రాని పిలుచుకొని వెళ్తాడు. ఇలా వీడు సగంలోనే లేచి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో అందరూ చాలా అప్సెట్ అయిపోతారు. అలైనా అయితే అంతకు మించి చాలా అప్సెట్ లో ఉంటుంది. ఇంకా ఆ రోజు నైటే మైక్ అమ్మ మైక్ కి కాల్ చేసి అడ్వైస్ ఇస్తుంటారు, నువ్వు ముందులా అంతా కాదు, ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది, సో నువ్వు కొన్ని విషయాల్ని మార్చుకోవాలి. ఇంకా కూడా లేదు నేను ముందులానే తిరుగుతుంటాను అని చెప్తే ఎలా, నువ్వు ఈ రోజు చేసిన విషయం నాకు అస్సలు నచ్చలేదు, అందరూ ఆ విషయాన్ని తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు, సో ఇక నువ్వు ఇలా అంతా చేయకు అని చెప్పి అడ్వైస్ ఇస్తుంటారు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలదంటూ అలైనా అక్కకి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చినట్లు ఉంది. వీళ్ళిద్దరికి ఇంకా కొంచెం డబ్బులు కావాల్సి ఉంది. సో అలైనాతో నువ్వు మైక్ దగ్గర కొంచెం డబ్బులు అడిగి తీసిస్తావా అనగానే అలైనాకి కోపం వచ్చేస్తుంది. నాకు తెలియకుండా మన ఇల్లుని అమ్మేసి నా సొంత ఇంట్లోనే పని మనిషిలా పనులు చేస్తున్నాను, ఇందులో మీ ఇద్దరికి ఇంకా డబ్బులు కావాలి అని నా దగ్గరే వచ్చి అడుగుతున్నారు, నేనేమి వాడిని పెళ్లి చేసుకొని జాలీగా ఉన్నానా ఏంటి అని అలైనా కోపంగా అచ్చగానే వాళ్ళ అక్క కూడా కోపంగా నువ్వు ముందులా అంతా లేదు, నువ్వు కూడా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయావు కదా, అందుకే ఇలా అంతా మాట్లాడుతున్నావు అని చెప్పి అచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ మైక్ అయితే వాళ్ళ అమ్మ అంత చెప్పినా వీడు మారలేదు, ఇంకా కూడా ఈ మింత్రా వెనకాలే తిరుగుతుంటాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరిని ఒక రిపోర్టర్ ఫోటో తీసి పెట్టుకుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ అలైనా తన స్క్రిప్ట్ విషయం కోసం అప్పుడప్పుడు జార్జ్ ని మీట్ అయ్యేలా ఉంటుంది. అలా వాడితో పాటు కలిసి బయట వెళ్ళి తిరగడం, కలిసి తినడం అని వీళ్ళిద్దరూ తిరుగుతుంటే వీళ్ళిద్దరిని కూడా ఫొటోస్ తీసేస్తారు. సో ఇప్పుడు మీడియా వాళ్ళంతా ఈ మైక్ అలైనా ఇద్దరు బాగా మోసం చేస్తున్నారు, ఇద్దరు అందరి ముందు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరు వేరొకరితో తిరుగుతున్నారు అని వాళ్ళు తీసిన ఫొటోస్ ని పెట్టుకొని చాలా ఘోరంగా తప్పుగా మాట్లాడుతుంటారు. ఇంకా ఆ రోజు నైట్ జార్జ్ వచ్చి అనుకోకుండా మైక్ ఇంకా మింత్రాని మీట్ అవుతాడు. ఇప్పుడు మింత్రాని చూసి అవును నీ న్యూయార్క్ ప్లాన్ అంతా ఏమైంది అని అడిగినప్పుడు లేదు మైక్ వచ్చి నన్ను వెళ్ళకు అని చెప్పేశాడు. వాణ్ణి బాధ పెట్టే ఏ ఒక విషయాన్ని నేను చెయ్యను అని చెప్పగానే జార్జ్ కి బాగానే అర్థమవుతుంది, ఓకే ఏమో ట్రాక్ మారి వెళ్తుంది అని. దానివల్ల కావాలనే మైక్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఇలా బిజీగా ఉండడం వల్లనే అలైనాతో మాట్లాడటానికి నాకు టైం దొరుకుతుంది, ఈ రోజు ఫుల్ గా నేను అలైనాతోనే టైం స్పెండ్ చేశాను, నాకు ఈ రోజు చాలా జాలీగా గడిచింది అని చెప్పగానే మైకి మండిపోతుంది. ఆ కోపంతోనే ఇంటికి వెళ్ళి ఈ రోజు నేను జార్జ్ ని మీట్ అయ్యాను, నీ స్క్రిప్ట్ చాలా చండాలంగా ఉంది అని నా దగ్గర చెప్పాడు, ఈ విషయాన్ని నీ దగ్గర చెప్పలేకున్నాడంట, దాని వల్లనే నా దగ్గర చెప్పాడు అని జార్జ్ చెప్పని విషయం అంతా అలైనా దగ్గర చెప్పగానే అలైనా వచ్చి జార్జ్ ఖచ్చితంగా అలా అంతా చెప్పిండడు, అలానే తప్పు చేసినా తను నా దగ్గర చెప్పాలి కానీ నీ దగ్గర ఎందుకు చెప్తాడు అన్నట్టు చెప్తుంది. మైక్ అయితే ఇంకా కూడా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు కదా అని అనుకొని ఇంకా నువ్వు లీవే తీసుకోకూడదు, అలా తీసుకున్నావు అంటే నీ శాలరీ మొత్తం నేను కట్ చేసిస్తాను అని అర్చగానే అలైనాకి కోపం వచ్చి వాణ్ణి అరుస్తుంటుంది. వీడు మాత్రం ఎవరితో అయినా మాట్లాడొచ్చంట కానీ అలైనా అడగకూడదంట, కానీ అలైనా మాత్రం ఎవరితో అయినా మాట్లాడితే వీడు చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతుంటాడు. ఇలా అంతా ఒక సైడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరిని చూడటానికి మైక్ బామ్మ వచ్చేస్తారు. ఇప్పుడు మైక్ బామ్మ ఉన్నారు అని ఆ ఛాన్స్ ని యూజ్ చేసుకొని అలైనా వచ్చి మైక్ తో ఫ్లోర్ అంతా బాగా క్లీన్ చేయి, అది చేయి ఇది చేయి అని వాడికి పనులు చెప్తూనే ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా ఆ బామ్మ అయితే అక్కడి నుండి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు, దానివల్ల నేను బాగున్నప్పుడే మనవన్నో మనవరాలనో చూడాలి అని ఆశపడుతున్నా అని చెప్పగానే ఇద్దరు షాకింగ్ గా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మైక్ బామ్మ అక్కడి నుండి వెళ్ళగానే అలైనా మైక్ ని చూసి చాలా కోపంగా అలాంటి ఒక థాట్ ఉంటే అలానే మర్చిపో, అదంతా అసలు జరగనైనా జరగదు అని చెప్పినప్పుడు మైక్ వచ్చి నేను మాత్రం ఏమి నీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నానా ఏంటి, నాకు అలాంటి థాట్స్ అంతా ఏం లేదు అని ఇద్దరు గొడవ పడుతుంటారు. ఇప్పుడు అలైనా ఒంటరిగా నిల్చొని కుక్ చేస్తున్నప్పుడు ఓ వంట చేస్తున్నావా అని అలైనాని ఒకలా చూసేసి ఇప్పుడు ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అలైనా కూడా అప్పుడప్పుడు జార్జ్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంటుంది కదా, సో ఇప్పుడు కూడా జార్జ్ ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి అని అనుకుంటుంది. దానివల్ల తను వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ రోజు కావాలంటే లంచ్ కి ఇంటికి రండి అన్నట్లు అలైనాకి కాల్ ఎలా మాట్లాడుతుంటాడు. కానీ అలైనా మాత్రం నువ్వు ఏమైనా మాట్లాడుకో నేనేమి పట్టించుకోను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. అంతే ఇక్కడ వీడు ఇంట్లో ఊరికే ఉండలేకపోతాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి అని డైరెక్ట్ గానే వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతాడు. వీడే అక్కడున్న ఎవరికి తెలియకుండా దాక్కుని కూర్చోంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అది మైకే కదా అని అందరూ మాట్లాడగానే
జార్జ్ మైక్ ని చూసి కనిపెట్టేస్తాడు. అలీనా ఏం చేస్తుంది అని చెక్ చేయడానికి వచ్చాడు అని అర్థం చేసుకుని ఇప్పుడు జార్జ్ కావాలనే వాడికి కాలేలా చెయ్యాలి అని అలీనాతో చాలా క్లోజ్ గా ఉండేలా చేస్తుంటాడు. అంతే ఇక్కడ మైక్ కి మండిపోతుంది. ఇంకా జార్జ్ అయితే ఇక్కడ ఒకటే డిస్టర్బెన్స్ గా ఉంది, మనం వేరొక ప్లేస్ కి వెళ్దామా అని చెప్పగానే ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. సరే అని వీడు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాలి అని చూస్తాడు. కానీ అంతలో ఫ్యాన్స్ అందరూ వాడి చుట్టూ చేరి సెల్ఫీస్ తీసుకోవడం, ఆటోగ్రాఫ్ అడగడం అని వాడిని వెళ్ళనివ్వకుండా చేసేస్తారు. సో ఇప్పుడు హీరోకి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని తెలియక మిస్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ బాధలో ఇంటికి వెళ్తే వాళ్ళ కంపెనీలో నుండి కాల్ వస్తుంది. ఏమంటే ఇంకొన్ని రోజుల్లో మైక్ ని పెట్టి ఒక యాడ్ షూట్ ని చేసేలా ఉంటారు, అది కూడా కపుల్స్ ఇద్దరు ఉండేలా ఒక ఐస్ క్రీమ్ యాడ్ అది. సో ఇప్పుడు అలీనా మైక్ ఇద్దరు కలిసే ఆ యాడ్ లో యాక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరిద్దరే ఇప్పుడు ట్రెండింగ్ కపుల్ గా ఉన్నారు, దాని వల్లనే మీ ఇద్దరిని పెట్టి యాడ్ చేయాలి అని డిసైడ్ చేశారు. మీ వైఫ్ దగ్గర మర్చిపోకుండా ఈ విషయాన్ని చెప్పేసే, ఇంకా ఇద్దరు ఈ షూట్ కోసం కొరియా వెళ్లాల్సి ఉంటుంది అనగానే మైక్ కూడా సరే ఓకే అన్నట్లు ఒప్పుకుంటాడు. ఇంకా చాలా సేపు తరువాతనే అలీనా కూడా ఇంటికి వస్తుంది. ఏంటి ఈ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసావా నీ ఫ్రెండ్స్ తో అని అలీనా మైక్ ని అడిగినప్పుడు మైక్ చాలా కోపంగా, నేను ఏం చేస్తే నీకేంటి, నేను చూస్తున్నప్పుడే సడన్ గా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, కాఫీ షాప్ లో అంతమంది ఉన్నప్పుడే అంత క్లోజ్ గా కూర్చోన్నారు అని వాడి మనసులో ఉన్నదంతా చెప్పగానే అలీనాకి తెలిసిపోతుంది వీడు ఫాలో అవుతూ వచ్చాడు అని. నువ్వెందుకు నన్ను ఫాలో అవుతూ వచ్చావు, అయితే నా మీద నీకు క్రష్ ఉందా అని అడగగానే అదంతా కల్లో కూడా జరగదు, ఏం నీకు నా మీద క్రష్ ఉందా ఏంటి అన్నట్లు అడుగుతుంటాడు. వెంటనే అలీనా వచ్చి నేనా నిన్ను ఫాలో అవుతూ వచ్చాను, నువ్వే కదా నన్ను ఫాలో అవుతూ వచ్చావు అని ఇద్దరు మళ్ళీ గొడవ పడుతుంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు మైక్ అక్కడ ఉన్న వాటర్ని పోయడం వల్ల ల్యాప్టాప్ మొత్తం తడిచిపోతుంది. అంతే అలీనా రాసి పెట్టిన స్క్రిప్ట్ మొత్తం నాశనం అయిపోతుంది. వాడు కూడా ఏం కావాలనే చేసిండడు, తెలియకుండానే అలా అంతా చేసింటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అలీనాకి సారీ చెప్పేలా తను నిద్ర లేవక ముందే బ్రేక్ఫాస్ట్ అంతా చేసి పెడితే అలీనా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. సరే ఈ ల్యాప్టాప్ని ఇస్తున్నాం, మనమే తప్పు చేశామని ఒప్పుకుంటున్నామని మనసులోనే డైలాగ్ అంతా చెప్పేసి ఇప్పుడు అలీనా దగ్గరకు వెళ్తాడు. కానీ తన ఫేస్ని చూడగానే ఏం చెప్పాలి అని తెలియక, విండోస్ యూస్ చేసిన నీకు మ్యాక్ యూస్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది, అయినా కూడా నేను ఈరోజు మంచి మూడ్లో ఉండడం వల్ల నీకు నా ల్యాప్టాప్ ఇస్తున్నా, యూస్ చేసుకో అని అంటాడు. కానీ ఇలా అంతా చెప్తే ఎవరు ఆ ల్యాప్టాప్ని తీసుకుంటారు, నువ్వు ఇచ్చేదాన్ని నేను యూస్ చేయాలి అని నాకేం అవసరం లేదు అని కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ టైంలోనే హీరో అసిస్టెంట్ వస్తుంది. వచ్చి ఏంటి నీ వైఫ్ దగ్గర ఆ యాడ్ గురించిన అన్ని విషయాలు చెప్పేశావా అనగానే తనే నా మీద కోపంగా ఉంది అని చెప్పిన తరువాతనే అసిస్టెంట్ అమ్మాయికి తెలుస్తుంది. సరే అయితే నీ వైఫ్కి ఏమైనా కొనిచ్చి తనని నార్మల్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఏదో ఒక ఫ్లవర్ షాప్ లో నుండి బొకేని ఆర్డర్ చేసి దాన్ని ఎలా అయినా తన దగ్గర ఇచ్చి తనని కూల్ చేసే, ఇంకొన్ని రోజుల్లో మీరిద్దరూ షూటింగ్ కోసం కొరియా వెళ్ళేలా ఉంటుంది కదా, సో దాన్ని మర్చిపోకుండా చెప్పేసే అని చెప్పి వెళ్ళిపోతుంది. సరే అని ఇప్పుడు మైక్ కూడా ఆ బొకేని తీసుకొని అలీనాకి తెలియకుండా సర్ప్రైజ్ గా ఇవ్వాలి అని చూస్తే వెనకాలే వచ్చి నిల్చుంటుంది. లేదు ఇది బాగుంది అని చెప్పి కొన్నాను అని ఏమో చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఇంకా హీరోయిన్ దగ్గర ల్యాప్టాప్ లేదు అని తెలుసుకొని జార్జ్ వచ్చి వాడి కంపెనీలో ఉన్న ఒక ల్యాప్టాప్ ని ఇచ్చింటాడు. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ని చూడగానే మైకి కోపం వచ్చేస్తుంది. నేను ఇచ్చింది మాత్రం వద్దు అని చెప్పేసి వాడు ఇచ్చింది మాత్రం నువ్వు యూజ్ చేస్తున్నావా, నువ్వు నా వైఫ్, సో నేను చెప్పేది నువ్వు వినాలి అని అర్చగానే నువ్వు మాత్రం నీకు నచ్చింది చేయలేదా ఏంటి, మింత్రాతో మాట్లాడడం, నీ ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం అని, కానీ నేను ఏమైనా నిన్ను అన్నానా, కానీ నువ్వు మాత్రం ఎందుకు జార్జ్ ని ఈ విషయంలో లాగుతున్నావు, తను చాలా మంచోడు, తనే నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అని చెప్పగానే మైక్ ఇప్పుడు కోపంలో ఏం చేస్తున్నా అని తెలియక మళ్ళీ ఆ ల్యాప్టాప్ ని తీసి పగలగొట్టేస్తాడు. అంతే అలీనా చాలా అప్సెట్ అయిపోతుంది. నన్నెందుకు ఇంతలా హెల్ప్ చేస్తున్నావని తన లగేజ్ అంతా తీసుకొని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మైక్ కూడా ఇలా అంతా చేసేసామే అని అలీనా వెనకాల వెళ్తుంటాడు. వెళ్ళి అలీనాని ఓదార్చుతున్నా అన్న పేరుతో నువ్వు ఇప్పుడు ఈ ఇంటిని వదిలి వెళ్ళావు అంటే రేపు నీకే చాలా పెద్ద లాస్ అవుతుంది అంటాడు. ఏమంటే వీళ్ళిద్దరిని యాడ్ లో యాక్ట్ చేయడానికి పిలిచింటారు కదా, సో ఆ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు ఆ విషయాన్ని వినగానే అలీనా కూడా డబ్బులు వస్తుంది కదా అని చెప్పి నువ్వు చెప్పిన అమౌంట్ కంతా నేను ఒప్పుకోను, నీకు ఇచ్చిన దాంట్లో నుండి నాకు 10% కావాలి, అంతేకాకుండా నువ్వు ఈ రోజు నన్ను ఇలా టార్చర్ చేసినందుకు నాకు 50 టైమ్స్ సారీ అడగాలి అనగానే మైక్ కూడా ఆలోచిస్తాడు. మైక్కి బాగానే తెలుసు వాడి మీదనే తప్పు ఉంది అని. సరే నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నా అని చెప్పి సారీ అడుగుతూ వెళ్తుంటాడు. అలీనా ఇదే ఛాన్స్ అని నా లగేజ్ అంతా తీసుకొని రా, నా వెనకాలే సారీ అడుగుతూ రావాలి అనగానే మైక్ కూడా సరే మన మీదనే తప్పు ఉంది అని వాడు కూడా అలీనా వెనకాలే సారీ అడుగుతూ వెళ్తుంటాడు. ఇంకా అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేసే ముందు ఇద్దరికి ఒక చిన్న ఇంటర్వ్యూలా పెట్టారు. ఒకరిని ఒకరు ఎంతలా అర్థం చేసుకున్నారు అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అంతా చూస్తుంటారు. మైక్ కి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే అలీనాని చూడగానే మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉన్నింది అని అడగగానే హీరోకి
అలైనాని మీట్ అయిన ఇన్సిడెంట్ అంతా గుర్తొస్తుంటుంది. అదంతా తెలుసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు అన్నట్లే వాడి రియాక్షన్ ఉంటుంది. ఆ టైంలోనే అలైనాకి మైక్ దగ్గర ఉన్న ఒక మంచి విషయం ఏంటి అని అడిగింటారు. అలైనాకి అయితే వాడు తనని టార్చర్ చేసింది అని అన్ని విషయాలు గుర్తొస్తుంటుంది. మంచి విషయం అని ఒకటి కూడా లేదే అన్నట్లు ఆలోచిస్తుంటుంది. సరే, మిగతా అమ్మాయిల కంటే అలైనా బెస్ట్ అని చెప్పే ఒక విషయం ఏంటి అని మైక్ ని క్వశ్చన్ అడగగానే ఆ కాన్సెప్ట్ కి ముందు మైక్ కి కాలు దెబ్బ తగిలింటుంది కదా. అప్పుడంతా అలైనా వాడిని చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అంత కేరింగ్ గా వాడి లైఫ్ టైంలోనే ఎవరు చూసుకోనిండరు. సో ఇప్పుడు అవంతా తలుచుకొని అలైనాని చూస్తూ నవ్వుతుంటాడు. ఇలా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ ని తలుచుకుంటుంటారు. ఇప్పుడు ఫైనలీ ఆ ఇంటర్వ్యూ డేట్ కూడా వచ్చేస్తుంది. ఎంత ఇద్దరు ఇంట్లో గొడవ పడినా వాడి గురించి అడిగినప్పుడు మంచిగానే చెప్పాలి కదా. సో అలైనా దగ్గర మైక్ గురించి అడిగినప్పుడు వాడి దగ్గర ఉన్న మంచి విషయాలు అన్ని చెప్తుంటుంది. అదంతా వింటున్నప్పుడు మైక్ కి అంత ఆనందం, కానీ పక్కన నిల్చోన్న మింత్రాకి అయితే మండిపోతుంటుంది. ఇన్ని రోజులు వాడితో కలిసి ఉండడం వల్లనే మైక్ గురించి చాలా విషయాలు అలైనాకి తెలుసుంటుంది. సో ఇప్పుడు అదంతా చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరికంతా అంత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అలైనా దగ్గర అడిగినట్లే మైక్ దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ అంతా అడుగుతారు. మైక్ కూడా జెన్యూన్ గా అలైనా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేస్తాడు. ఇలా ఫైనలీ ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ యాడ్ కోసం కొరియాకి వెళ్ళిపోతారు. కానీ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏమంటే అది ఒక కపుల్ షూటింగ్ కావడం వల్ల ఇద్దరికి లవ్ సీన్స్ అంతా చాలా ఎక్కువగానే ఉంటుంది. మైక్ ఎప్పటిలానే వాళ్ళు చెప్పినట్లు విని దాన్ని ప్రొఫెషనల్ గా చేయాలి అని వాడు కరెక్ట్ గానే చేస్తుంటాడు. కానీ అలైనా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇద్దరిని లవ్ ఫీల్ తో చేయండి అంటే దానికి ఆపోజిట్ గా టామ్ అండ్ జెర్రీలా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి డైరెక్టర్ కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా అన్నట్లు అతనికి ఒక డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మైక్ వెంటనే లేదు, తినకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇలాంతా బిహేవ్ చేస్తుంది, ఈ రోజు మాత్రం షూటింగ్ ని స్టాప్ చేసేద్దాం, రేపు చూసుకుందాం అంటాడు. ఇంకా వాళ్ళు కూడా ఓకే చెప్పగానే ఇద్దరు వాళ్ళు స్టే చేస్తున్న ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మైక్ వచ్చి నీకు ఇంకా 2 hours మాత్రమే టైం ఉంది, అంతలో డ్రెస్ చేంజ్ చేసుకుని త్వరగా బయలుదేరు అనగానే ఏం బయట ఎక్కడికైనా వెళ్తున్నామా అన్నప్పుడు లేదు లేదు ఇక్కడే ఫ్యాన్స్ మీటింగ్ జరగబోతుంది, ఆ మీటింగ్ కొంచెం అటెండ్ అవ్వాలి అని చెప్పి అలానే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. ఏమంటే చాలా డ్రామాస్ లో అంతా ఈ లవర్స్ ఇద్దరు వచ్చి లాక్ అండ్ కీ లాంటిది పెట్టుకొని ఇద్దరిని లాక్ చేసేస్తారు. అలా లాక్ చేసేసి ఆ కీని కూడా దూరం పడేస్తారు. ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు అన్నది వాళ్ళ ఊర్లో ఉన్న ఒక నమ్మకంలా ఉంది. సో ఇప్పుడు అదంతా మనం ఇక్కడ చేయబోతున్నాం అనగానే అలైనాకి అసలు నచ్చదు. లేదు లేదు, నేను ఇదంతా నా బాయ్ ఫ్రెండ్ తోనే చేయాలి అని ఆశపడుతున్నా, నీతో అంతా నేను చెయ్యను అని గొడవ పడుతుంటుంది. మైక్ అయితే మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది మర్చిపోయావా అనగానే అదంతా ఫేకే కదా, అందరినీ మోసం చేయడానికి కదా చేసుకున్నాం, సో ఖచ్చితంగా నేను ఒప్పుకోను అని అలైనా గొడవ పడగానే సరే నువ్వు రాకపోతే వదులు, కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ కి రావాల్సిన డబ్బులు ఏమీ రాదు, అంతేకాకుండా కాంట్రాక్ట్ లో ఉన్న డబ్బులు కూడా నేను నీకు ఇవ్వను, అదంతా కావాలి అంటే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి అనగానే ఇంకా అలైనాకి వేరే ఆప్షనే లేదు. కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తుంది. అందరి దగ్గర మాట్లాడిన తర్వాత ఆ లాక్ ని కూడా చేయమంటారు. అలైనాకి అయితే మనసే ఉండదు, కానీ మైక్ ఎలానో తన చెయ్యిని పట్టుకొని కరెక్ట్ గా అందులో లాక్ చేసేస్తాడు. ఇప్పుడు కీ దూరంగా వేయాలి అని చెప్తే అలైనా పక్కనే వేసేసి దూరం వేసేసా అని అందరినీ మోసం చేస్తుంటుంది. కానీ మైక్ కనిపెట్టేస్తాడు. ఇప్పుడు కనిపెట్టింది కాక ఆ కీని తీసి దూరంగా కూడా పడేస్తాడు. అందరూ ఫొటోస్ తీయడం వల్ల హీరోయిన్ ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు అంతా కంప్లీట్ చేసుకొని కార్లో వెళ్తున్నప్పుడు అలైనా ఇన్సిడెంట్ ని తలుచుకొని ఏడుస్తూ వెళ్తుంటుంది. సరే కాసేపు అలా ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది అని చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ బాధలోనే కూర్చుంటుంది. అంతేకాకుండా అలైనాకి ఈ రోజు బర్త్డే కూడా, ఆ విషయం మైక్ కి ఎలానో తెలిసింటుంది. సో ఇప్పుడు వచ్చి అలైనాకి విష్ చేసి ఆ కీని కూడా తీసుకొని వచ్చి ఇస్తాడు. నిన్న లాక్ చేసింటారు కదా, దాని కీనే అది. ఆల్రెడీ డూప్లికేట్ గా ఒక కీని పెట్టుకొనింటాడు. సో ఆ కీని నిన్న దూరంగా వేసింటాడు. ఇప్పుడు అలైనాని చూసి ఇదంతా కంప్లీట్ అయిన తరువాత నువ్వు వెళ్ళి ఆ లాక్ ని అన్లాక్ చేసేయచ్చు అన్నప్పుడే అలైనా ఫేస్ లో స్మైల్ వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు షూటింగ్ అంతా క్యాన్సిల్ చేసేస్తారు. అలైనా బర్త్డే అని చాలా ప్లేసెస్ తిరిగి చూద్దామని చెప్పి వీళ్ళిద్దరూ ఆ హనీమూన్ కోసం అప్పుడు కొరియాకి వచ్చింటారు కదా, అప్పుడు ఎలా అంతా ఎంజాయ్ చేశారో అలానే ఇప్పుడు కూడా అన్ని ప్లేసెస్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అలైనాకి మైక్ మీద ఇష్టం కలుగుతుంటుంది. ఆ రోజు మొత్తం వాడితో కలిసి టైం స్పెండ్ చేసేసి నైట్ డిన్నర్ కి ఇద్దరు కలిసి కూర్చొని తింటుంటారు. అప్పుడు కూడా హీరోయిన్ కి తెలియకుండా సర్ప్రైజ్ గా ఒక కేక్ అంతా తీసుకుని వచ్చి అలైనాకి బర్త్డే విష్ అంతా చేస్తుంటాడు. ఇప్పుడు అలైనా సరే నేను కెమెరా తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్తే అక్కడ ఇంకొక సర్ప్రైజ్ గా అలైనా కోసం కొత్తగా ఒక ల్యాప్టాప్ ని కొని పెట్టింటాడు. ఇప్పుడు అదంతా ఇచ్చేసి ఒక కార్డ్ లో దీనికంతా ఎలాంటి ఛార్జ్ లేదు, ఈ మనీని నేను కాంట్రాక్ట్ లో కూడా యాడ్ చేయను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం కోసమే నేను నీకు ఇస్తున్నా,
అంతేకాకుండా నువ్వు కూడా నీ డ్రీమ్స్ అన్నింటినీ అచీవ్ చేయాలి, పెద్ద స్క్రిప్ట్ రైటర్ అవ్వాలి అని హీరోయిన్ ని విష్ చేస్తూ ఆ లెటర్ ని రాసింటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు. అప్పుడే మైక్ వచ్చి, ఈరోజు మనం ఒక గేమ్ ఆడుదాం, ఇప్పటి వరకు మన లైఫ్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని మనం మర్చిపోదాం, నువ్వెవరు నేనెవరు అని అన్నింటినీ మర్చిపోదాం, ఈ మొమెంట్ నీకు ఏమనిపిస్తుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయని చెప్తాడు. ముందులా ఉండింటే అలైనా కొంచెం ఆలోచించుంటుంది, కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏమి చెప్పకుండానే వీళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఆ యాడ్ చాలా బాగా రావడం వల్ల ఇంకా చాలా యాడ్స్లో యాక్ట్ చేస్తుంటారు. అలా అన్ని షూటింగ్ని అటెండ్ అవ్వడం, ఆ టైంలోనే అలైనాతో కలిసి టైం స్పెండ్ చేయడం అని ఇలా ఇక్కడ ఉన్న డేస్ ఫుల్గా చాలా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు తిరిగి థాయిలాండ్కి వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు కూడా అలైనా మైక్ షోల్డర్ మీదనే నిద్రపోతుంటుంది. ఇప్పుడు ముందులా అంతా కాదు, మైక్ దగ్గర చాలానే చేంజెస్ కనిపిస్తుంటుంది. అలైనా ఇంటి పని చేస్తున్నప్పుడు వీడు హెల్ప్ చేస్తున్నా అని చెప్పి అలైనాతో కలిసి ఆడుకోవడం, తనతో కలిసి తినాలి అని అలైనా చేసిన వర్క్ అంతా కూడా వీడు చేయడం అని ఇద్దరు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లానే ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడే, నేను మళ్ళీ నా వర్క్ని స్టార్ట్ చేయబోతున్నా, ఇన్ని రోజులు అదంతా చేయకుండా నాకు చాలా జాలీగా ఉండింది, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని కూడా తెలియడం లేదు అని చెప్పగానే అలైనా వచ్చి, ఇప్పుడే నువ్వు చూడటానికి కొంచెమైనా క్యూట్గా ఉన్నట్లు కనిపిస్తున్నావు, ముందంతా ఎప్పుడు చూసినా అరుస్తూ గొడవ పడుతూ నన్ను తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని తిరుగుతున్నావు అనగానే మైక్ వచ్చి, చాలు చాలు, కాంప్లిమెంట్ కంటే కూడా కంప్లైంట్స్ ఎక్కువ చెప్తున్నావు కదా అని నవ్వుతుంటాడు. ఇప్పుడే అలైనా ఒక విషయం చెప్తుంది. ఏమంటే, అలైనా అక్క ఒకసారి డబ్బులు అడిగింటుంది కదా, ఎందుకు అడిగింటుంది అంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కదా, సో డాక్టర్స్ వచ్చి ఇలా స్కాన్ చేసి చూడాలి అని చెప్పింటారు, ఒకవేళ అది చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పింటారు, దానివల్లనే వాళ్ళ అక్క డబ్బులు అడిగింటుంది. సో ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తుంది. మైక్ కూడా, నేను ఖచ్చితంగా ఇస్తాను, కానీ నేను ఈ విషయాన్ని అడగకూడదు, కానీ ఎందుకో అని అడగచ్చా, నీ సిస్టర్ వచ్చి నిన్ను చాలా మోసం చేశారు కదా, కానీ నువ్వు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నావు ఎందుకు అన్నప్పుడు అలైనా వచ్చి, నాకంటూ ఉన్నది తను మాత్రమే, ఎంత ఉన్నా మేమిద్దరం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి కదా, అందుకే అడుగుతున్నా అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మైకి అలైనా దగ్గరకు వెళ్ళి, ఈరోజు నైట్ నువ్వు ఫ్రీగా ఉన్నావా, మన ఇద్దరం డిన్నర్కి ఎక్కడికైనా బయట వెళ్దాం అనగానే అలైనా కూడా సరే ఓకే వెళ్దామని చెప్తుంది. అయినా కూడా అలైనా అయితే ఒక పక్క భయపడుతుంటుంది, ఇక్కడ వాడిని నిజంగానే లవ్ చేసిస్తామేమో అని చాలా కంట్రోల్గా ఉండాలి అని అనుకుంటుంది. కానీ అలైనా అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు తన సిస్టర్ని మీట్ అయి జరిగిన అన్నింటికి సారీ చెప్తుంది. సో ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అలైనా అయితే మైక్ డిన్నర్కి వెళ్దామని చెప్పింటాడు కదా, సో అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది. ఇంకా మైక్ కూడా అలైనాని మీట్ అవ్వడానికి వెళ్తుంటాడు. అప్పుడే ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కరెక్ట్గా మింత్రా వాడికి కాల్ చేసేస్తుంది. ఇన్ని రోజులు కొరియా ట్రిప్ అది ఇది అని చాలా బిజీగా ఉన్నావు, కానీ నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా, ఈ రోజు మొత్తం నువ్వు నాతోనే టైం స్పెండ్ చేయాలి, నేను చెప్పే ప్లేస్కి రా అని చెప్పి ఒక హోటల్కి రమ్మంటుంది. వీడైతే మింత్రాని అవాయిడ్ చేయలేడు కదా, సరే త్వరగా తినేసి వెళ్ళిపోదామని చూస్తే ఈ మింత్రాకి బాగానే అర్థమైపోయింది మైక్ని మనం ఇప్పుడు వదిలేసాము అంటే ఇలానే వదిలి వెళ్ళిపోతాడు అని. దానివల్ల కావాలనే నేను ఈరోజు డ్రింక్ చేయాలి అని అనుకుంటున్నా, నాతో పాటు నువ్వు కూడా రా అని వేరొక ప్లేస్కి పిలుచుకొని వెళ్తుంది. అక్కడ వెళ్తే వాళ్ళ పాత ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇద్దరిని మీట్ అయ్యి చాలా రోజులు అయింది అని చాలాసేపు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ పాపం అలైనా మైక్ వస్తాడు అని నైట్ మొత్తం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఫైనలీ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు మింత్రా మైక్తో, ఈ ట్రిప్ ఎలా ఉన్నింది, బాగునిందా లేదా, ఎందుకు అడుగుతున్నా అంటే నువ్వు వచ్చినప్పటి నుండి ఒకలానే ఉన్నావు, నువ్వు నాతోనే ఉన్నావు, కానీ నువ్వు నాతో ఉన్నట్లే నాకు అనిపించడం లేదు, నాకు అది బాగానే అర్థమవుతుంది, కానీ నేను అవేమి యాక్సెప్ట్ చేయను, త్వరగా నువ్వు నార్మల్ అవుతావు అని అనుకుంటున్నా అని మైక్ ని కిస్ చేసి మరీ వెళ్తుంటుంది. మైక్ ఏమ్రా అంటే మింత్రా కిస్ చేస్తున్నా అడ్డుకోనంటున్నాడు. ఆ టైంలోనే అలైనాతో క్లోజ్ గా మాట్లాడడం కూడా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇలా వీడికి అసలు ఏం కావాలి అన్నది వీడికే తెలియకుండా ఉంటాడు. ఇంకా మైక్ మళ్ళీ ఇలా రమ్మని చెప్పి వెళ్ళలేదు కదా, సో ఇప్పుడు ఆ రీజన్ వల్ల మళ్ళీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. ఇలా ఉండగా అలైనా సిస్టర్ బాయ్ ఫ్రెండ్ ఒకడు హీరోయిన్ ఇచ్చిన డబ్బులన్నింటినీ మళ్ళీ ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఖర్చు చేసేసి వచ్చింటాడు. సో అలైనా అక్క మళ్ళీ ఆ స్కాన్ చేయలేకపోతుంది, మనీ లేదు కదా, సో ఇలా దేనికి పనికిరాని ఒకరిని పక్కన పెట్టుకున్నామే అని వాడిని బాగా తిట్టేసి అలైనాకి జరిగిన అన్నింటినీ చెప్తుంది. అలైనా అయితే, వాడిని ఎలా నువ్వు లవ్ చేసావు, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, మరెలా నువ్వు వాడిని లవ్ చేసావు అన్నప్పుడు వాడికి నా మీద కేరింగ్ చాలానే ఉంది, ఇప్పుడు నేను చెప్పేసి వచ్చా కదా, ఎలా అయినా డబ్బుల్ని రెడీ చేసుకుని వచ్చేస్తాడు చూడు అన్నట్టు చెప్తుంటుంది. ఇప్పుడు అలైనా వాళ్ళ అక్కతో, అవును మీరిద్దరు ఎలా లవ్ చేయడం స్టార్ట్ చేశారు అని వాళ్ళిద్దరి లవ్ స్టోరీ అడగగానే అలైనాకి లైట్ గా డౌట్ వచ్చేస్తుంది.
ఎందుకు ఇప్పుడు లవ్ గురించి అడుగుతున్నావు? ఒకవేళ నువ్వు ఏమైనా మైక్ని లవ్ చేస్తున్నావా ఏంటి అనగానే అలైనా కూడా అవును అన్నట్లు ఒప్పుకుంటుంది. కానీ ఎలా చెప్పడం అని అర్థం కాలేదు. ఇదంతా జరుగుతుందా అసలు అని నాకు కొంచెం డౌట్ గానే ఉంది అన్నప్పుడు అలైనా అక్క వచ్చి బాగా ఆలోచించి కరెక్ట్ అయిన ఒక డెసిషన్ తీసుకో. ఆ విషయం నిన్ను బాధ పెట్టేలా ఉండింది అంటే ఆలోచించకుండా వదిలే. ఎందుకంటే దానివల్ల నువ్వు లైఫ్ లాంగ్ ఆ బాధని అనుభవిస్తావు. సో నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నాకు హ్యాపీనే అన్నట్లు వాళ్ళ అక్క చెప్తుంటుంది. ఇంకా మైక్ బామ్మ అలైనాకి కాల్ చేసి రమ్మంటారు. ఆమెకైతే ఇంట్లో ఒంటరిగా ఉండటానికి బోర్గా ఉన్నట్లు ఉంది. అందుకే అప్పుడప్పుడు అలైనాకి కాల్ చేసి పిలుస్తుంటారు. ఇప్పుడు అలైనా కూడా మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్లేస్కి పిలుచుకొని వెళ్తాను అని చెప్పి ఒక డ్యాన్స్ పార్టీ జరిగే ప్లేస్కి పిలుచుకొని వెళ్తారు. అక్కడ ఆమెలానే చాలా మంది డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళతో కలిసి ఆమె కూడా డాన్స్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్కి మైక్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు అలైనాని పట్టుకొని డాన్స్ చేస్తున్నా అన్న పేరుతో తనని ఓదార్చుతున్నా అని చెప్పి ఎలానో మేనేజ్ చేస్తుంటాడు. ఇంకా వీడు ఇలా మాట్లాడగానే అలైనా కూడా జరిగిన అన్నింటినీ మర్చిపోయి వాడితో మళ్ళీ మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీతో కలిసి తింటుంటారు. మైక్ ఇంకా కూడా తన నాన్నతో మాట్లాడడం లేదు. వాళ్ళ నాన్న రాగానే అక్కడి నుండి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ కరెక్ట్గా ఆ టైం అలైనా వాడిని స్టాప్ చేసి ఏం చెప్తుంది అంటే అంకుల్కి కూడా ఒక ప్లేట్ తీసుకొచ్చి ఫుడ్ సర్వ్ చేయి అనగానే వాడు కూడా ఏమీ ఆలోచించకుండా అలైనా చెప్పింది అని వాళ్ళ నాన్నతో మాట్లాడడం స్టార్ట్ చేసేస్తాడు. అదంతా చూసి మైక్ ఇంట్లో వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా అంతా స్మూత్గా వెళ్తున్నప్పుడే సడన్గా మైక్కి ఒక కాల్ వస్తుంది. ఇప్పుడు ఆ కాల్ రాగానే అన్నింటినీ అలానే వదిలేసి లేచి వెళ్ళిపోతాడు. ఏమని చూస్తే మింత్రా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. మింత్రాకి ఆల్రెడీ తలనొప్పి వచ్చి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కానీ ఈసారి వచ్చి కొంచెం సీరియస్ అని చెప్తుంటారు. దానివల్ల బ్రెయిన్ని స్కాన్ చేయాలి అన్నట్లు చెప్పగానే ఇంకా వీడు ఎక్కడ అలైనా దగ్గరికి వెళ్తాడు. మింత్రాని చూసుకోవాలి అని అలైనాని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళిన విషయాన్ని కూడా మర్చిపోయి మింత్రా దగ్గరే ఉండిపోతాడు. ఇప్పుడు నైట్ ఇంటికి వెళ్ళి మింత్రా కోసం కుక్ చేస్తున్నప్పుడే అలైనాకి అన్ని విషయం తెలుస్తుంది. ఇలా మింత్రాని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం తనని మైకే చూసుకుంటున్నాడు అని అన్ని తెలుస్తుంది. మైక్ ఇలా చేయడం అలైనాకి అస్సలు నచ్చదు. కానీ తను వాడి దగ్గర డైరెక్ట్గా కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు అలైనా జార్జ్తో ఉన్నప్పుడు కూడా దాని గురించి ఆలోచించగానే జార్జ్కి అర్థమైపోతుంది ఏమో ప్రాబ్లం అని. అలైనాని చూసి ట్రిప్లో నుండి వచ్చినప్పటి నుండి ఒకలా డల్గానే ఉన్నావే, ఎందుకు ఏమైంది అని అడిగినప్పుడే ఇలా మింత్రా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, మైకే తనతో పాటు ఉండి చూసుకుంటున్నాడు అని చెప్పిన తరువాతనే ఓకే ఇదే నా ప్రాబ్లం అని జార్జ్కి అర్థమవుతుంది. సరేనా మనిద్దరం వెళ్ళి చూసేద్దామన్నప్పుడు హీరోయిన్ కొంచెం ఆలోచిస్తుంది వెళ్ళడానికి. కానీ వెంటనే జార్జ్ వచ్చి ఇందులో ఏముంది, మింత్రా నా ఫ్రెండ్, అంతేకాకుండా నువ్వు వచ్చి మైక్ వైఫ్, మరి వాడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చూడడమే కదా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పగానే సరే అని ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. ఇప్పుడు జార్జ్ మైక్ని చూసి నువ్వు కావాలంటే కాసేపు బయట వెళ్ళి రెస్ట్ తీసుకొనిరా, నేను మింత్రాని చూసుకుంటా అని చెప్పగానే మైక్ కూడా బయట వెళ్ళిపోతాడు. కానీ ఆ టైం యూస్ చేసుకొని మింత్రా కావాలనే అలైనాకి కాల్ ఎలా మాట్లాడుతుంటుంది, నీ హస్బెండ్ వచ్చి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు, సో ఊరికే కాల్ చేసి మాట్లాడుకో అని చెప్పగానే అలైనాకి ఒకలా అయిపోతుంది. సో కాసేపట్లోనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జార్జ్ మింత్రాతో నువ్వు మాట్లాడింది కరెక్టా అని నువ్వే ఒకసారి ఆలోచించి చూడు, వేరే వాళ్ళ హస్బెండ్ని పిలుచుకొని వచ్చి ఇలా నీ పక్కన పెట్టుకుంటే ఆ వైఫ్ వల్ల దీన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఇలా అంతా చేస్తావు అని నేను నీ దగ్గర నుండి కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలైనా దగ్గరకు వెళ్తే అలైనా అయితే ఏడుస్తుంటుంది. వీళ్ళిద్దరికి నన్ను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అని తెలియడం లేదు, ఇద్దరు నన్ను పెట్టుకొని బాగా గేమ్ ఆడుతున్నారు, ఇందులో నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరు అని చెప్పగానే నేను నీ మీద ఎప్పుడు కేరింగ్ గానే ఉంటాను, నువ్వు దేని గురించి తలుచుకొని బాధపడుకో అని వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న అన్నింటినీ మైక్ వినేస్తాడు. ఇప్పుడు అలైనా నేను కొంచెం ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళగానే మైక్ జార్జ్ దగ్గరకు వెళ్ళి గొడవ పడుతుంటాడు. ఎందుకు అలైనాని ఇప్పుడు ఇక్కడికి పిలుచుకొని వచ్చావు, నన్ను ఇలాంటి ఒక సిచ్యువేషన్లో తగిలించాలి అనే కదా అలైనాని ఇక్కడికి పిలుచుకొని వచ్చావు అని మైక్ అచ్చగానే జార్జ్ వచ్చి ఇదంతా నేను చేశానా లేక నువ్వు చేసావా అని ఆలోచించి చూడు అన్నప్పుడు మైక్ ఇప్పుడు కూడా నేను మింత్రాకి ప్రామిస్ చేసి ఇచ్చాను తనని చూసుకుంటాను అని, సో అదే నేను చేస్తున్నా అని మైక్ చెప్పగానే మన ముగ్గురం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిండొచ్చు, కానీ అలైనా వచ్చి నీ వైఫ్, సో తనకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా నీ వైఫ్ ని పక్కనే పెట్టుకొని ఇంకొక అమ్మాయిని చూసుకుంటాను అని చెప్తే దాన్ని అసలు ఎవరు యాక్సెప్ట్ చేసుకుంటారు అని అడగగానే మైక్ కోపడి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పాలి అంటే నలుగురు ఒక్కొక్క విషయంలో బాధగా ఉంటారు. ఇప్పుడు మైక్ ఇంటికి వెళ్ళగానే అలైనా ఏడుస్తూ నాకు నీ దగ్గర నుండి డివోర్స్ కావాలి అనగానే మైక్కి ఫుల్ షాకింగ్ గా ఉంటుంది. నీకు గుర్తుందా, మనిద్దరం ఆ అగ్రిమెంట్ లో సైన్ చేయడానికి ముందు ఒక గేమ్ పెట్టుకున్నాం కదా, ఇద్దరిలో ఫస్ట్ ఎవరు లవ్ చేస్తారు అని, ఆ గేమ్ లో వచ్చి నేను ఓడిపోయా అని అనుకుంటున్నా,
కొన్ని రోజులుగానే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని తన ఫీలింగ్స్ని కూడా చెప్పేస్తుంది. సరే అయితే మైక్ కూడా వాడి లవ్ని అలేనాకి చెప్పేస్తాడు అని చూస్తే వాడేమ్రా అంటే అప్పుడు కూడా మింత్రాకి చేసిచ్చిన ప్రామిస్ గురించే మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా నాకు ఈ విషయం ఎంతవరకు జరుగుతుంది అని తెలియడం లేదు, మన ఇద్దరం కలిసి ఉండమేమో అని అనుకుంటున్నా అని చెప్పగానే అలేనాకి అర్థమైపోతుంది ఎంత వీడితో మాట్లాడినా ఇక వీడిని మార్చలేమో అని. నేను నీ దగ్గర తీసుకున్న డబ్బుల్ని కూడా తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి వాడు వేసిన రింగ్ ని కూడా తీసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలేనా వెళ్ళిన తరువాతనే ఆ రింగ్ ని చూసి కూర్చొని ఏడుస్తుంటాడు. ఇలా ఇద్దరు అలాంటి ఒక ఫీలింగ్ లోనే ఉంటారు. ఇప్పుడు వీడు మింత్రా దగ్గర కూడా నార్మల్ గా మాట్లాడలేకపోతాడు. సో మింత్రాకి బాగానే అర్థమవుతుంది వీడు దేని గురించో ఆలోచిస్తున్నాడు అని. ఇప్పుడు మింత్రా నిద్రపోతుంది అని అనుకొని కాసేపట్లోనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ మింత్రా నిద్రపోయిండదు. ఇప్పుడు మైక్ అలేనాకి కాల్ చేసి చూస్తాడు, కానీ తను కాల్ లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ లోనే లేదు. ఆ టైంలోనే తను ఎక్కడ ఉంది అని చూస్తే నిన్న నైట్ జరిగిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆలోచిస్తూ అలానే ఫుల్ గా పడుతున్న వర్షంలో కూర్చొని ఏడుస్తుంటుంది. అంతేకాకుండా జార్జ్ కి కాల్ చేసి జరిగిన అన్నింటినీ చెప్తుంది. సో అలైనా ఏడుస్తూ మాట్లాడడం వల్ల జార్జ్ వెంటనే హీరోయిన్ ని చూడటానికి వస్తాడు. ఇప్పుడు జార్జ్ ని చూడగానే అలైనా కంట్రోల్ చేసుకోలేక నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ అంతా ఆలోచించి చూసి జార్జ్ ని వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. మైక్ మింత్రాతో పాటు హాస్పిటల్లో ఉన్న తన ఆలోచన మొత్తం అలేనా మీదనే ఉంటుంది. కాల్ చేసి చూస్తాడు, కానీ అలేనా లిఫ్ట్ చేయదు. వాడు కూడా అలేనాని అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటాడు, కానీ ఎక్కడ అలేనా కనిపించలేదు. ఫైనలీ మళ్ళీ అలేనాకి కాల్ చేసినప్పుడే తన ఫోన్ ని జార్జ్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఇలా అలేనా నా దగ్గరే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, రేపు నేను పిలుచుకొని వస్తాను అని చెప్తాడు. అంతే ఇక్కడ మైక్ కి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా అలేనాని చూడటానికి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ జార్జ్ అలేనాతో ఏం ప్రాబ్లం అసలు, మీ ఇద్దరికి మళ్ళీ గొడవనా అని అడిగినప్పుడే అలేనా వచ్చి జరిగిన అన్నింటిని చెప్తుంది. ఇలా మైక్ కి నాకు మధ్య జరిగింది జస్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అంతే, మేము ఇష్టపడి అంతా ఈ మ్యారేజ్ చేసుకోలేదు అంటుంది. అంతేకాకుండా రాను రాను అలేనా వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేసింది, కానీ వాడు రిజెక్ట్ చేసింది అని అన్నింటినీ చెప్పేసి నా గురించి ఆలోచించడానికి ఎవరూ లేరు అని అలేనా చాలా ఎమోషనల్ గా మాట్లాడగానే జార్జ్ వచ్చి అలైనా చేయి పట్టుకొని మిగతా వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అని నాకు తెలియదు, కానీ నా వరకు నువ్వు చాలానే స్పెషల్ అయిన అమ్మాయివి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడే మైక్ ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. మింత్రా వచ్చి వర్షంలో తడవడం వల్ల డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటుందా. ఇప్పుడు అలైనాని అలా చూసి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఏం డ్రెస్ ఇది, ఎందుకు ఇలా అంతా డ్రెస్ వేసుకున్నావని మైక్ అచ్చగానే నేను ఏం చేస్తే నీకేంటి, మన ఇద్దరం ఏం లవ్ చేసుకుంటున్నామా ఏంటి అని అలైనా కూడా వచ్చినప్పుడు నువ్వు నా వైఫ్, సో నువ్వు ఇలా వేరొకటి ఇంట్లో వచ్చి కూర్చోంటే నేను ఖచ్చితంగా అడుగుతాను అనగానే అలైనా వచ్చి అవును మనం చేసుకున్నదంతా ఒక మ్యారేజా, అది నువ్వు మిగతా వాళ్ళని మోసం చేయడానికే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని అలైనా చెప్పినప్పుడు అయితే జార్జ్ దగ్గర మనం వేసిన అగ్రిమెంట్ గురించి చెప్పేశావా అన్నప్పుడు అలైనా చాలా కోపంగా నాకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, అందులో ఈ విషయం జార్జ్ కి చెప్పడం వల్ల ఏం చేంజ్ అవ్వదు, ఇక నాకు ఎవరి గురించి బాధ లేదు, ఎవరిని పట్టించుకోను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మైక్ కోపం మొత్తం జార్జ్ మీద చూపిస్తాడు. జార్జ్ ని చూసి నేను ఇప్పుడే అలైనాని పిలుచుకొని వెళ్తాను అనగానే మైక్ వచ్చి తను మార్నింగ్ నుండి ఏం చేసింది, ఎక్కడ ఉండింది అని అదంతా ఏమీ తెలియకుండా ఇప్పుడు వచ్చి ఇంటికి పిలుచుకొని వెళ్తాను అంటే ఏమర్థం, నువ్వు నిజంగానే అలైనాని లవ్ చేస్తున్నావా లేదా అన్నప్పుడు మైక్ ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నిల్చుంటాడు. ఇలా నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు అంటే నువ్వు అలైనాని లవ్ చేయడం లేదు అని నేనే డిసైడ్ అయిపోతాను. అంతేకాకుండా అలైనా నీలాంటి ఒకరిని పెళ్లి చేసుకొని కష్టపడడం నేను చూడలేను, దానివల్ల అలైనా మనసుని మార్చి నేను తనని లవ్ చేస్తున్నా అని త్వరలోనే చెప్తాను అనగానే మైక్ అసలు ఏమీ మాట్లాడలేకపోతాడు. అక్కడి నుండి సైలెంట్ గా ఒక్క మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇలా అన్ని సైడ్స్ లో నుండి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇంకా హాస్పిటల్లో ఉన్న మింత్రాకి కూడా డౌట్ వచ్చేస్తుంది. మైక్ ని చూసి నిజంగానే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అనగానే మైక్ దానికి కూడా ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు ఇలా సడన్ గా అడుగుతున్నావు అనగానే మింత్రా వచ్చి ముందులా నువ్వు నిన్నావు అంటే నేను ఈ క్వశ్చన్ ని అడిగిండను, కానీ అలైనా నీ లైఫ్ లో వచ్చిన తర్వాత నాకు ఈ క్వశ్చన్ ని అడగాలి అని అనిపిస్తుంది అని చెప్తుంది. కానీ వీడు ఆన్సరే చెప్పకుండా సైలెంట్ గా నిల్చోంటాడు. ఇంకా మైక్ ఇంటికి వెళ్తే అక్కడ అలైనా అక్క బాయ్ ఫ్రెండ్ వచ్చి నిల్చోంటాడు. ఎందుకు వెళ్ళింటాడు అంటే హీరోయిన్ ఇచ్చిన డబ్బులంతా ఖర్చు చేసేసాడు కదా, దానివల్ల డబ్బులు కావాలి అని అడగటానికి, అలానే వీడికి ఏమైనా పని దొరుకుతుందా అని అడగటానికి వెళ్ళింటాడు. ఇప్పుడు హీరో వాడు అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే చెక్ రాసిచ్చి ఈ అమౌంట్ తో నీ వైఫ్ ని నువ్వు హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్ళు, ఇంకా రేపు 8 o'clock కి కరెక్ట్ గా జాబ్ లో వచ్చి జాయిన్ అవ్వు, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇచ్చిన ఈ డబ్బుల్ని కూడా కరెక్ట్ గా యూజ్ చేయలేదు అంటే దయచేసి వాళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపో, వాళ్ళతోనే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టుకో అని చెప్తాడు. కానీ వీడు కూడా ముందులా అంతా లేదనే చెప్పాలి, చాలానే చేంజ్ అయింటాడు. సో ఆ డబ్బుల్ని యూజ్ చేసి తన వైఫ్ ని హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్ళి అలానే నెక్స్ట్ డే నుంచి మైక్ దగ్గరే జాబ్ లో జాయిన్ అయిపోతాడు.
ఇక్కడ ఇలా అంతా జరుగుతున్నప్పుడు ఇక్కడ జార్జ్ అయితే ఆల్మోస్ట్ అలైనా దగ్గర తన ఫీలింగ్స్ ని చెప్పేస్తాడు. నువ్వు బాగా టైం తీసుకో, ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయి నువ్వు ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసేటప్పుడు నా గురించి ఆలోచించు అని చెప్పగానే అలైనా వాడు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పలేకపోతుంది. దాన్ని యాక్సెప్ట్ కూడా చేయలేక వాడు చెప్పేదంతా వింటుంటుంది. ఇంకా ఇక్కడ మింత్రాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేస్తారు. మైకే పిలుచుకొని రావాలి అని వెళ్తాడు. ఇప్పుడు మింత్రాని చూసి నేను నీకు చేసిచ్చిన ప్రామిస్ వల్లనే నిన్ను చూసుకుంటూ ఉన్నాను అనగానే మింత్రాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత మనం అసలు ఏం చేయబోతున్నాం, అసలు నీ మనసులో ఏముందో క్లియర్ గా నాతో చెప్పు అని వాడిని పట్టుకొని టార్చర్ చేయగానే మైక్ కూడా అన్నింటినీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకు ముందు వచ్చి నేను అలైనాని లవ్ చేసింది లేదు, కానీ నేను ఇప్పుడు అలైనాని లవ్ చేస్తున్నా, కానీ తనతో కలవలేక కష్టపడుతున్నాను. ఇదంతా నేను నీకు చేసిచ్చిన ప్రామిస్ వల్లనే అని మైక్ చెప్తాడు. సరే, ఇప్పుడైనా ఈ మింత్రా తను మనసుని మార్చుకుంటుంది అని అనుకుంటే నువ్వు ఎవరిని లవ్ చేసినా సరే, కానీ ఎప్పటికీ నువ్వు నాకు చేసిచ్చిన ప్రామిస్ ని మర్చిపోవద్దు, దాన్ని నేను ఒప్పుకోను అని కోపంగా అక్కడి నుండి వెళ్తుంటుంది. అంతలోనే ఈ రిపోర్టర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళిద్దరూ ఇలా కలిసి ఉండడం చూసేసి అలైనాని డివోర్స్ చేయాలి అని అనుకుంటున్నారా, మింత్రాని మ్యారేజ్ చేసుకోబోతున్నారా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇప్పుడు జార్జ్ అలైనా కలిసి ఉన్నట్లు, ఇంకా మింత్రా మైక్ కలిసి ఉన్నట్లు ఫొటోస్ రిలీజ్ అవ్వగానే అందరూ దాని గురించే మాట్లాడుతుంటారు. సో ప్రాబ్లం చాలానే పెద్దదవుతుంది. ఇప్పుడు జార్జ్ అలైనాతో నువ్వు ఈ టైంలో మీ అక్క దగ్గరకు వెళ్ళిపోయావు అంటే అందరికీ డౌట్ ఇంకా ఎక్కువ అవుతుంది. రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్స్ కి అంతా నువ్వు ఆన్సర్ చేయలేవు, అందుకే చెప్తున్నా నువ్వు ఇంకా కొన్ని రోజులు మైక్ ఇంట్లోనే స్టే చేయి. ఈ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తరువాత అన్నింటి నుండి ఫ్రీ అవ్వచ్చు అన్నట్లు చెప్తాడు. సో అలైనా కూడా మళ్ళీ మైక్ ఇంటికి వెళ్తుంది. మైక్ అయితే అలైనా మళ్ళీ వస్తుంది అని గెస్ట్ చేసినట్లు ఉన్నాడు. సో అలైనాతో కొన్ని రోజులు ఎక్కడ బయట వెళ్ళకు, ఆ తరువాత ఏం చేయాలి అని నేను చెప్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు ముందులా అంతా మాట్లాడుకోవడం లేదు. ఇంకా హీరో ఆఫీస్ లో కూడా వాడికి ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అసలు మీ నలుగురి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంతా ఫొటోస్ వస్తుంది, కానీ నువ్వేమ్రా అంటే హాయిగా టీవీ చూస్తున్నావు, తను ఏమ్రా అంటే ఏమో వర్క్ చేస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు మైక్ వచ్చి ఎలానో నా కాంట్రాక్ట్ కంప్లీట్ అవబోతుంది కదా, నేను వీటన్నింటిని వదిలేస్తాను, నా కోసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని మాత్రం అరేంజ్ చేయండి అని చెప్పగానే ఆమె కూడా ఓకే అని వెళ్ళిపోతారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు ఫేక్ గా మ్యారేజ్ చేసుకున్నారు అని హీరో ఇంట్లో తెలిసి అందరూ చాలా కోపంగా ఉంటారు. ఇలా అన్ని సైడ్స్ లో నుండి ప్రాబ్లమ్స్ రావడం వల్ల మైక్ అవంతా హ్యాండిల్ చేయలేక చాలా కష్టపడుతుంటాడు. అప్పుడే జార్జ్ మైక్ ని మీట్ అయి మాట్లాడతాడు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకోగలను, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా అంతా అయింది అని. మీడియా ముందు ఏం మాట్లాడాలి అని డిసైడ్ అయ్యామా, ఏమైనా సరే త్వరగా డిసైడ్ చేసుకో అంటాడు. మైక్ కూడా ఏం మాట్లాడాలో డిసైడ్ అయినట్లు ఉన్నాడు. నెక్స్ట్ డే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలైనా ఆ ప్లేస్ కి రావడం చూస్తాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు మాట్లాడుకొనిండరు. ఇప్పుడు అలైనాతో నిన్ను పిలుచుకొని వెళ్తాను అని చెప్పి అలైనాని వెనకాల కూర్చోపెట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు మైక్ వచ్చి ఊరికే ఇలానే ఎవరు చూడని ఒక ప్లేస్ కి వెళ్ళిపోదామా అనగానే అలైనా కూడా అవును, ఇది కూడా చాలా మంచి ఐడియా, మన ఇద్దరి మధ్య ఎవరూ రారు, నేను నాకు నచ్చినట్లు చాలా స్క్రిప్ట్ ని రాయొచ్చు, నువ్వు కూడా నీకు నచ్చినట్లు మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అంతేకాకుండా మింత్రా జార్జ్ అని కూడా ఎవరు ఉండరు అని ఇద్దరు వాళ్ళ మనసులో ఉన్నదంతా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు లవ్ చేస్తున్నారు అని దాన్ని బయట చెప్పలేకున్నారు. ఇప్పుడు నైట్ కూడా దాని గురించే మాట్లాడుతుంటారు. హీరో వచ్చి మీడియా ముందు అన్ని విషయాన్ని ఒప్పుకుందామని డిసైడ్ అయిపోతాడు. వెంటనే అలైనా వచ్చి అయితే మన అగ్రిమెంట్ అంతటితో కంప్లీట్ అవుతుందా అన్నప్పుడు మైక్ వచ్చి అవును అంటాడు. సో అలైనా తప్పుగా అనుకుంటుంది, కానీ హీరో అందరి ముందు నేను అలైనాని లవ్ చేస్తున్నా అని చెప్పాలి అని డిసైడ్ అయింటాడు. కానీ అలైనా వచ్చి వాడు మింత్రాని చూస్ చేసుకున్నాడు అని తప్పుగా అనుకొని నువ్వు ఇప్పుడు తీసుకున్న డెసిషనే కరెక్ట్, ఇక నేను మీ ఇద్దరి మధ్య రానే రాను అని ఏడ్చుకుంటూ వాడు చెప్పేది వినకుండానే వెళ్ళిపోతుంది. చివరి వరకు కూడా వాడు అసలు ఏం చెప్పడానికి వస్తున్నాడు అని వినకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. మైక్ ఏం చెప్పబోతాడు అని అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తుంటారు. మైక్ వచ్చి నిజమంతా చెప్పేస్తాడు. ఇలా నేను మింత్రా జార్జ్ చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ అని మీకు అందరికీ బాగానే తెలుసు. సో మేము ఇలా కలిసి బయట తిరగడం చాలా నార్మల్ అయిన విషయం, నాకు మింత్రాకి మధ్య ఏమీ లేదు, అది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్తాడు. సరే అయితే మీకు అలైనాకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడిగినప్పుడు మేమిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, బిజినెస్ పర్పస్ కోసమే చేసుకున్నాం, సో మేము నిజమైన మ్యారేజ్ చేసుకోలేదు అనగానే అందరూ హీరోని తిట్టడం స్టార్ట్ చేసేస్తారు. వాడి ఫ్యాన్సే వాడిని హేట్ చేస్తుంటారు. కానీ మైక్ కి మాత్రం ఇప్పుడే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది నిజమంతా చెప్పడం వల్ల. సరే ఆ మీటింగ్ అంతా అయిపోయింది, ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు అని చూస్తే అలైనా కోసం ఒక లెటర్ ని మాత్రం పంపిస్తాడు. అందులో నువ్వు ఈ లెటర్ ని చదివేటప్పుడు ఏడుస్తావు, లేదంటే నా మీద చాలా కోపంగా ఉంటావు, నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకోలేదు, నేను కూడా నిన్ను బాగానే అర్థం చేసుకున్నా, కానీ నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకోలేని ఒక విషయాన్ని చేయబోతున్నా అని చెప్పి మైక్ ఏం చేసింటాడు అంటే
అలైనా పేరు మీదనే ఆ ఇంటిని రాసి పెట్టి ఎవరి దగ్గర చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇలా వాడు వెళ్ళిన తరువాత వాడిని మర్చిపోవడానికి ఎంతగానో ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంట్లో ఎక్కడ చూసినా మైక్ గురించిన జ్ఞాపకాలే వస్తుంటుంది. ఇలానే ఒక 2 months గడిచిపోతుంది. ఇంకా హీరోయిన్ అక్క ప్రెగ్నెంట్ గా ఉన్నింది కదా, సో ఇప్పుడు తనకి బేబీ పుట్టేలా ఉంది. సో ఆ బేబీని చూడటం కోసమే మైక్ బామ్మ అమ్మ అని అందరినీ పిలుచుకొని వెళ్ళింటుంది. అలైనా హీరోతో మాత్రమే కాంటాక్ట్ లో ఉండదు, కానీ వీళ్ళందరితోనూ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగినా సరే ఆ విషయం మైక్ కి తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా అలైనా అక్కకి డెలివరీ అయిన విషయం మైక్ కి తెలిసి జార్జ్ కి చెప్పి వాణ్ణి వెళ్ళి చూసేసిరా అని చెప్తాడు. ఇలా హీరో కూడా అందరితో మాట్లాడుతున్నా అలైనాతో మాత్రం కాంటాక్ట్ లో ఉండడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇప్పుడంతా అలైనా వచ్చి బాగానే స్క్రిప్ట్ రాస్తుంటుంది. ఎంతగా అంటే తను రాసిన స్క్రిప్ట్ ని మూవీస్ కోసం కూడా సెలెక్ట్ చేస్తారు. సో దాన్ని సెలబ్రేట్ చేయాలి అని జార్జ్ అలైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్ గా మింత్రా కూడా అక్కడికి వస్తుంది. 2 months లో మింత్రాని కూడా ఎవరు వెళ్ళి మీట్ అయిండరు. ఫైనలీ అలైనా స్క్రిప్ట్ ఇలా మూవీస్ కోసం సెలెక్ట్ చేశారు అని తెలుసుకొని వచ్చింటుంది. ఇప్పుడు అలైనాతో ఈ రోజు మైక్ నాకు కాల్ చేశాడు అంటే మర్చిపోకుండా నేను ఈ విషయాన్ని వాడి దగ్గర చెప్తాను అని చెప్పగానే అలైనాకి ఒకలా అయిపోతుంది. యాక్చువల్లీ మైక్ ఇంకెక్కడా ఉండడు, వాడు కొరియాలోనే స్టే చేస్తుంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ అంతా చూస్తున్నప్పుడు వాడికి అలైనాతో ఉన్న మెమరీస్ అంతా గుర్తొస్తుంటుంది. దానివల్ల అలైనా గురించి ఆలోచించి ఒక సాంగ్ కంపోజ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. అలా అప్లోడ్ చేయగానే సాంగ్ వీడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగానే ట్రెండింగ్ లో పోతుంటుంది. ఇప్పుడు ఎలా అవుతుంది అంటే వీడి సాంగ్ ని ఎక్కువగా వినకుండా ఉనింటారు కదా, కానీ ఇప్పుడు ఈ సాంగ్ వల్ల మళ్ళీ ఒక కమ్బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. మైక్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి కూడా అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ ని చూసిన తరువాత మింత్రా జార్జ్ దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటుంది. ఈ సాంగ్ చాలానే బాగుంది, నేను కూడా వాడికి విష్ చేశాను అని చెప్పు అంటుంది. అప్పుడే మింత్రా ఒక నిజాన్ని చెప్తుంది. ఆ రోజు హాస్పిటల్ నుండి వెళ్ళిన తరువాత నుంచి మైక్ మింత్రాని అసలు మీట్ అయ్యిండడు. ఆ రోజు రెస్టారెంట్ లో అలైనా దగ్గర నాతో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడతాడు అని చెప్పింది అంతా అబద్ధమే. ఇప్పుడే జార్జ్ తో నేను ఇన్ని రోజులు ఎంత సెల్ఫిష్ గా నడుచుకున్నా అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేనే క్లియర్ చేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే అలైనాని మీట్ అయి మాట్లాడుతుంది. ఇప్పుడు జరిగిన అన్నింటినీ అలైనా దగ్గర చెప్పేసి మైక్ నిజంగానే నిన్నే లవ్ చేస్తున్నాడు, ఈ సాంగ్ ని చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలైనా ఆ వీడియోని చూసిన తర్వాతనే అలైనాకి కూడా అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఆ ట్రిప్ లో ఏ ప్లేస్ కి అంతా వెళ్లారో ఆ ప్లేసెస్ అంతా చూపించి అలైనాని ప్రపోజ్ చేస్తున్నట్లే ఆ సాంగ్ ని కంపోజ్ చేసింటాడు. ఇప్పుడు హీరో కొరియాలోనే ఉన్నాడు అని తెలిసిపోయింది కదా, సో అక్కడికి వెళ్దామని అనుకున్నప్పుడే జార్జ్ గుర్తొస్తాడు. ఏమంటే ప్రతిసారి తన కోసం చాలానే సపోర్టివ్ గా ఉనింటాడు కదా, అలైనాకి ప్రాబ్లం వచ్చినప్పుడంతా పక్కనే ఉన్నాడు. సో జార్జ్ ని డైరెక్ట్ గా చూసి మాట్లాడలేమో అని చెప్పి ఒక లెటర్ ని రాసి వాడి ఆఫీస్ లో ఇచ్చింటుంది. జార్జ్ అయితే అలైనా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడు, అయినా కూడా మళ్ళీ ఇలా మైక్ ని చూడటానికి వెళ్తుందే అని కోప్పడకుండా అలైనాని మైక్ దగ్గర పంపించడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలైనాతో నువ్వు నా గురించి ఆలోచించకు, నీకు ఏం అనిపిస్తుందో ఏం నచ్చిందో అది చేయని చాలా పాజిటివ్ గా మాట్లాడతాడు. సో అలైనా కూడా ఇప్పుడు కొరియాకి రీచ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంతకు ముందు స్టే చేసిన హోటల్ ఇంకా వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్ని ప్లేసెస్ కి వెళ్ళి చూస్తుంది. కానీ ఎక్కడా కానీ మైక్ లేడు. ఒకవేళ ఎక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ ఆ లాక్స్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. ఇప్పుడు అలైనా దాన్ని చూస్తున్నప్పుడే ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటి దాన్ని అన్లాక్ చేయాలి అని వచ్చావా అని వినిపిస్తుంది. చూస్తే మైకే వచ్చింటాడు. అంతే వాణ్ణి చూడగానే అలైనా చాలా హ్యాపీగా వెళ్ళి వాణ్ణి హక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏడుస్తూ ఎవరి దగ్గర చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావని ఏడుస్తుంటుంది. వాడు కూడా అలైనాని హక్ చేసుకుంటాడు. ఇంకా ఇప్పుడు అలైనా మైక్ దగ్గర కీ తీసుకొని వెళ్తుంది. ఒకవేళ దాన్ని అన్లాక్ చేయడానికి వెళ్తుందా అన్నట్లే మైక్ చూస్తుంటాడు. కానీ అలైనా చాలా హ్యాపీగా దాన్ని దూరం వేసేసి ఆ సంతోషంలోనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని మైక్ ని హక్ చేసుకుంటుంది. ఫైనలీ ఎలానో ఇద్దరు ఒకటైపోతారు. ఇంతకు ముందంతా ఈ ప్లేసెస్ కి వెళ్ళింటారు, కానీ అప్పుడంతా ఒక ఫేక్ అయిన రిలేషన్షిప్ లోనే ఉండింటారు. కానీ ఇప్పుడు అలా అంతా ఉండరు. ఇంకా మైక్ వచ్చి ఎలాంటి ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎలాంటి ఒక కండిషన్స్ లేకుండా లైఫ్ లాంగ్ నాతో పాటు ఉంటావా, మనం మ్యారేజ్ చేసుకుందామా అని మైక్ అలైనాకి ఆ రింగ్ ని ఇస్తాడు. అలైనా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలవడంలో వీళ్ళిద్దరికి ఎంత ఆనందమో అంతకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి అంత ఆనందంగా ఉంటుంది. ఇంకా మింత్రా అయితే ముందులా అంతా కాదు, ఇప్పుడు చాలానే మారిపోయింది. జార్జ్ కూడా వాడి మైండ్ సెట్ ని మార్చుకొని రియాలిటీని యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఫైనలీ నలుగురు కలిసిపోతారు. ఇప్పుడు అలానే కొన్ని రోజుల తరువాత చూపిస్తారు. చేతిలో ఒక బేబీని పెట్టుకొని ఇద్దరు ఆ బేబీతో ఆడుకుంటుంటారు. ఏంట్రా అంతలో బేబీ పుట్టేసిందా అన్నట్లే ఉంటుంది. కానీ ఆ బేబీ వచ్చి అలైనా అక్కకి పుట్టిన బేబీ.
ఇప్పుడు అలైనా అక్క బాయ్ ఫ్రెండ్ అయితే మనమిద్దరమే కదా పేరెంట్స్, కానీ వాళ్ళిద్దరిని చూడు ఏమో వాళ్ళ బేబీ అయినట్లు బుజ్జగిస్తున్నారు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా మారింది అంటే ముందంతా మైక్ ఎలా అంతా అలైనాని టార్చర్ చేస్తూ నిన్నాడో అలా అంతా ఇప్పుడు అలైనా చేస్తుంటుంది. సో అలానే ఆ ఇంట్లో ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అలానే ఒక హ్యాపీ ఎండింగ్ తోనే ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఈ సిరీస్ మీ అందరికీ నచ్చింటుంది అని అనుకుంటున్నా. అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.